తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఒక రాజకుటుంబం లాగా చేతిలో మీరు ఏం కోరుకుంటే అది చేతిలోకి వచ్చేసే అంత పెద్ద కుటుంబం. అయితే పేదవాడి గొంతుకుని వినిపించే క్యారెక్టర్లే చేశారు మీరు. ఎదగని వాడు చూస్తాడు కులం, ఎదిగిన వాడు చూస్తాడు గుణం అని చెప్పి రాశారు. ఎవరైతే కథలు కానీ ఆ క్యారెక్టర్స్ కానీ రాసి డైలాగ్ రాస్తాడో అతను ఫస్ట్ హీరో. ఒకానొక టైంలో చిరంజీవి గారి కంటే మీకు హిట్లు ఎక్కువ ఉన్నాయి. ఏ రోజైనా నేను అలా కెరీర్ ప్లాన్ చేసుకొని ఉంటే బాగుండేది అని సినిమా ఇండస్ట్రీకి నేను చేసింది కరెక్ట్ కాదు, చిరంజీవి చేసింది కరెక్ట్. సార్ ఒప్పుకోవాలా, ఎదిగేటప్పుడు ఏ వేషం వచ్చినా చెయ్యాలి. మంచి పొజిషన్లో ఉన్నప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యి అవును, ఎర్లీ 90sలో నన్ను వెళ్ళొద్దన్నారు కొంతమంది. భారతీయ జంజాల పార్టీ అది ఓపెన్గా చెప్తున్నా. సెన్సార్ బోర్డులో కూడా లంచం నడుపుతారు. అసలు లంచాలు లేకపోతే సెన్సార్ బోర్డే లేదు. అవునా? సినిమా రిలీజ్కి వచ్చేటప్పటికి మంగళసూత్రం కూడా మిగలదు వాడి. చెన్నకేశవరెడ్డి షూట్లో బాలకృష్ణ గారితో మీకున్న ఏదైనా మూమెంట్స్? ఫాదర్ లేక బాలశంకర్ ఏం ఉండదు, అది కోపం వస్తుంది ఒక్కోసారి. డ్యామ్ డూమ్ అని తిడతాడు. బీజేపీ మీకు ఎంపీ టికెట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? అదే టికెట్ని మీరు కృష్ణరాజు గారికి ఇచ్చేశారు కదా. ప్రభాస్ ఫాదర్ని ఈ సందర్భంగా మెచ్చుకోవాలి. కొన్నిసార్లు ఫోన్ చేసాడు ఏంటని చూసి టైం చూసి కొట్టా. శివకృష్ణ నువ్వంటే ఏంటో ఇప్పుడు తెలిసింది, మా కుటుంబం నీకు రుణపడిపోయి ఉంది. సీనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయ పార్టీ పెట్టి ఎలక్షన్లకు వెళ్లే ముందు ఇండస్ట్రీ నుంచి ఒకే ఒక వ్యక్తిని, శివకృష్ణని మాత్రమే పిలిచి మేడ్చలు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి పోటీ చేయమన్నారు. రండి బ్రదర్ రండి, మీ గురించి విన్నాం అన్నాడు. గుండె అందరూ నన్ను ఉంచున్నారు. ఆ బ్రదర్ మీకు సీట్ ఇస్తున్నాము, మీలాంటి యంగ్ ఫెలోస్ డైనమిక్ మాకు కావాలని. కాళ్ళకి దండం దండం. సరే ఇప్పటికే నేను మీ వల్ల చెడిపోయాను అంటున్నారు సార్, ఇంకా ఎందుకు సార్ అన్నాను. కోపం వచ్చేసి అది తీసుకుని వెళ్ళిపో. వెళ్తాను సార్, కానీ ఒక్కడ మాత్రం జరుగుతుంది సార్, గేటు బయట హిందూ మతం అనేదే లేదు, అది సనాతన ధర్మం అని చెప్పారు. చాలా మందికి రెండింటి మధ్య తేడా తెలియదు. ఆ రోజుల్లో అసలు హిందూ మతం అనేది లేదు. అప్పుడే శ్రీకృష్ణుడు చెప్పాడు, రాబోయే కాలంలో ఈ భరతఖండంలో నిన్నే ఎవడో పిచ్చిగా మాట్లాడాడు. ఎవరో కాదు, ఈ తోటి నట్టుడే కదా రామలక్ష్మణుల గురించి, వాళ్ళు నార్త్ నుంచి సౌత్ వచ్చిన వలస కూలీలు అని చెప్పి. ఈ దేశంలో బతుకుతూ ఇక్కడ నీళ్లు తాగుతూ ఇక్కడ సంపాదిస్తూ ఇక్కడ దేవుడిని తిట్టడం ఏంటి? నాకు 20 మంది ఫోన్ చేశారు, అన్న నువ్వు ఇదే వ్యక్తికి నువ్వు ఒకసారి శిక్ష వేసావు, నాకు మా అందరికీ తెలుసు. మీరేనా అది బ్యాన్ వెనకాల ఉంది? మీరేనా? వదిలిపెట్టినాడు. అసలు హిందూ అనకూడదు, కానీ మనకి పౌరుషాలు లేవు అంతే. దట్స్ ద మెయిన్ డ్రాబ్యాక్. తిరగబడదు, పౌరుషం ఉండాలి మనిషి అన్నోడికి, చీమునత్వం ఉండాలి. మనల్ని ఎవడో తిడుతుంటే నా నోరు మూసుకుని మనకెందుకు వెళ్ళిపోతున్నావు అంటే హాయ్, వెల్కమ్ టు మై షో. తెలుగు సినిమా పరిశ్రమని ముందడుగు వేపించిన ఎంతోమంది స్టార్స్ ఇండస్ట్రీలో ఈ రోజుకి మనకి వాళ్ళంతా కూడా ఒక సాక్ష్యంగా నిలబడి ఉన్నారు. అయితే అలాంటి వారిలో నటులు, సీనియర్ నటులు శివకృష్ణ గారికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 48 ఏళ్ల సినీ కెరీర్లో ఆయన 150కి పైగా సినిమాల్లో నటించి, అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎన్నో శాఖలకి ఆయన ఒక ఆద్యుడని చెప్పుకోవచ్చు. వాటికి నడత నేర్పి ఈరోజు ఇండస్ట్రీలో చాలా విభాగాలని ఆయన సెటిల్ చేసిన వ్యక్తి. వీటన్నిటికి తోడు ఆయన ఇప్పుడు సనాతన ధర్మాన్ని తన భుజాన వేసుకొని తనకు వీలైనంతలో ప్రచారం చేస్తూ ముందడుగు వేస్తున్నారు. సో ఒక్క మనిషిలో ఇన్ని లేయర్లు ఉన్నాయి కాబట్టి ఈ ఇంటర్వ్యూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్ ముందు అందరికన్నా ముందు ఐ ప్రేక్షకులకు నమస్తే. కాస్త ఎక్కువ చెప్పారేమో మీరు, ఇట్స్ ఆల్ రైట్. మంచి కార్యక్రమం మొదలెడుతున్నాం కాబట్టి శుభం శుభం భూయా. చెప్పండి. థ్యాంక్ యూ సార్. సో ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు నేను స్టార్టింగ్ చాలా పెద్ద క్వశ్చన్ ఎత్తుకున్నాను. 1978 మీరు ఇండస్ట్రీలోకి వచ్చే సమయానికి ఈరోజు అంటే ఇప్పుడు మనకి కళ్ళ ముందు కనిపిస్తున్న బిగ్ స్టార్స్, బిగ్ ఫ్యామిలీస్, బిగ్ ప్రొడక్షన్ హౌసెస్, బిగ్ కంపెనీస్ వీళ్ళ ఎవ్వరికీ లేని లగ్జరీ ఆ రోజు మీకుంది. సొంత ఏదోలేండి, కంపెనీలు. అంటే చెప్పుకోకూడదు ఇవన్నీ కూడా ఇప్పుడు. బట్ తెలియాలి. అంటే గతం గత ఉమ్, నిన్నటి న్యూస్ పేపర్ ఇవాళ వేస్ట్ పేపర్. ఉమ్, ఐ గాట్ ఇట్.
అట్లా ఏంటంటే ఊరికే అయి చెప్పుకోవటానికి నా అంతట నేను చెప్పుకోవటం అది ఇష్టం ఉండదు నాకు. నేనెప్పుడూ నోరు తెరిచి ఎప్పుడూ ఏ విషయం చెప్పలే. కాకపోతే విషయం మీలాంటి వాళ్ళకి కొన్ని తెలుసు కాబట్టి చెప్తూ ఉంటారు అంతే. బట్ నాకో చిన్న డౌట్ సార్. ఆ కంపెనీలేంటి? మీకప్పుడుండే వ్యాపారాలేంటి? అంటే అదొక పెద్ద చరిత్ర అది. సార్, అది మేము వి ఆర్ ది ఫస్ట్, సెకండ్ ఇండస్ట్రియలిస్ట్ ఇన్ ఇండియా. సార్. మనకి ఎల్‌పీజీ సిలిండర్స్ ఉన్నాయి కదా! అవును. ఆ ఎల్‌పీజీ సిలిండర్స్ కోసాన్ గ్యాస్ అని ఉండేది. హ్మ్. ఇండియాలో వాడొక్కడే తయారు చేసేవాడు. హ్మ్. ఐయామ్ టాకింగ్ అబౌట్ 76, 75 ఆ టైంలో. సార్. సో, వి స్టార్టెడ్ లాస్ట్‌మెన్ ఇంజినీరింగ్ అని వి స్టార్టెడ్ ఎల్‌పీజీ మ్యానుఫ్యాక్చరింగ్. అది ఎల్‌పీజీ ఏంటంటే చాలా డబ్బుతో కూడుకున్న వ్యవహారం అది. మామూలుగా చేయలేరది. హ్మ్. మా బావగారు ఇంజినీర్ కాబట్టి అంత డబ్బుతోటి అవసరం ఉంది. మినిమమ్ అమౌంట్‌తో చేయాలని చెప్పి ఆయన కొత్తగా ఇన్వెంట్ చేసి ఇండియన్ లేత్, ఇండియన్ మిషన్స్ తోటి తయారు చేసి ఒక 2 సంవత్సరాలు ఎక్కడికొచ్చిందంటే వి ఆర్ ది సెకండ్ లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ఇండియా. సార్. ఏం లేదు. కృషి, పట్టుదల, మన మీద మనకు నమ్మకం. హ్మ్. అది అలాగా జరిగిపోయింది. దట్ వాస్ ఆ టైంలో అది హిస్టరీ అది అంతే. బట్ ఈ క్వెషన్ అడగడానికి ఒక కారణం ఉంది సార్. యాక్చువల్‌గా మీరు అంటే నేను ఓపెన్‌గా చెప్తున్నాను. మీ తాతగారు నా మనవడు ఒక సినిమా తీశాడు అని జెప్పి ఎవరైనా బంధువులకు జెప్పుకుంటారు. స్నేహితులకు జెప్పుకుంటారు. ఆయన నేరుగా ఎళ్లి అప్పటి రాష్ట్రపతికి జెప్పుకొని రాష్ట్రపతికి సినిమా చేసిన రేంజ్ మీది. అది చాలా తీపి గుర్తుండి. ఆ ఫోటోస్ ఇంకా ఉన్నాయి నా ఆ! ఫైల్‌లో. అంటే మాది కొద్ది పొలిటికల్ ఫ్యామిలీ అండ్ జ్యుడిషియల్ ఫ్యామిలీ సార్. కొద్దిగా. మదర్ సైడ్ నుంచి, ఫాదర్ సైడ్ నుంచి. సో, నీలం సంజయ్ రెడ్డి గారు అప్పుడు అవును. హి వాస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అప్పుడు నా రెండో మరో మలుపు ఆహ్, మేమే ప్రొడ్యూసర్. మా హ్మ్. బావగారు నేను తీసాం. చాలా విచిత్రం ఆ సినిమా కూడా చాలా సంఘటనలు. యాక్చువల్‌గా నేనే ప్రొడ్యూసర్ దానికి. నేను మా బావగారు నేను ప్రొడ్యూసర్. నేను హీరో వేషం ఎయ్యాలని చెప్పి అంతకుముందు 'చలిచీమ'లో గెస్ట్ పాత్ర వేసి అవును. చూసుకున్నాను నా ఫేస్ నేను పనికొస్తానా రానా అని హ్మ్. చెప్పేసి. సో, మరో మలుపు నేను మొదలెట్టాం. అన్నీ కొద్దిగా విప్లవం టైప్ మనయన్నీ కూడా హ్మ్. కొద్దిగా చాలా స్పీడ్‌గా ఉంటాయి అన్నీ కూడా. సడెన్ డెసిషన్ తీసుకుంటా ఉంటా. హీరో వేషం మొదలెట్టా. ఆ హీరో మొదలెడుతుంటే 'పరుచూరి బ్రదర్స్' రైటర్స్. యాక్చువల్‌గా 'పరుచూరి వెంకటేశ్వరరావు' రైటర్. హ్మ్. గోపాలకృష్ణ గారు కాదు. అది కొద్దిగా విప్లవ భావంతో కూడుకున్నట్టు కాలేజీలో సందర్భంలో మా తమ్ముడు రాస్తాడు ఉయ్యూరు కాలేజీలో ఉన్నాడని చెప్పి ఆయన పిలిపిచ్చారు. కృష్ణ హోటల్ రూమ్ నంబర్ 34 ఇప్పటికే గుర్తు నాకు. దాంట్లో పెట్టాం. పెట్టేసి అన్ని ఏర్పాట్లు చేసి ఈవినింగ్ కల్లా వస్తామండి డైలాగులు అంటే అది నాది క్యారెక్టర్ ఏంటంటే ఈ క్యారెక్టరు 6 సీన్‌లు, 7 సీన్‌ల క్యారెక్టర్. హ్మ్. హీరో క్యారెక్టర్ వేరు అసల. అసలు హీరో క్యారెక్టర్ వేరు. అది యాక్చువల్‌గా మీరెయ్యాలి. నేను చేయాలది. హ్మ్. వస్తుంటే సాయంకాలం వచ్చేటప్పటికి గోపాలకృష్ణ గారు మంచం కింద దూరిపోయి డైలాగులు రాస్తున్నాడు. ఇదేంటి విచిత్రంగా ఉన్నాడు ఈ మనిషి. మంచం కింద దూరిపోవటం అంటే ఆయన బ్రదర్ చెప్పాడు. ఆడ మావాడు అంతేనయ్యా. హ్మ్. ఆడు కింద పడుకొని రాస్తా ఉంటాడు. సరే ఒక సీన్ రాశాడు. ఓన్లీ ఒక్క సీనే. హ్మ్. మధ్యాహ్నం పాపం భోంచేసి అంత లేట్ అయింది. నేను 4:30కి మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పటికి ఒక సీన్ రాశాడు. డైలాగ్ చెప్పండి అన్నా. ఆ డైలాగ్ ఏంటంటే ఒక గెడ్డం పెరిగిన కుర్రోడు కాలేజీలో కాస్ట్ కాలం నింపడం. హ్మ్. కాస్ట్ అనేది నింపడం. ఆ ప్రిన్సిపల్ కోపమొచ్చి "ఏమయ్య నీకు బాగా బలిసింది. ఇది మ్యాండేటరీ ఇది. కులం నేను రాయను సార్" అంటాడు. ఎందుకు రాయవు అంటాడు. అక్కడ ఆ డైలాగ్ రాశాడాయన. ఆ డైలాగ్ ఏంటంటే ఇప్పటికీ గుర్తు నాకు. మొహం షేపులు బట్టి ఎవడు ఏ కులస్తుడో పసిగట్టే మహా మేధావులున్న దేశం మనది. అందుకు నా కులం తెలియకుండా గడ్డాన్ని గడ్డం అడ్డంగా అడ్డంగా పెంచుతున్నాను. పెంచారు. దిస్ వాస్ ది డైలాగ్. అవును. నాకు ఇప్పటికి ఒళ్ళు జలరించింది ఆ డైలాగ్‌కి. సరే నేనే ప్రొడ్యూసర్ కదా! నన్ను అడిగేవాడు ఎవడుంటాడు. హ్మ్. హీరో వేషం ఇంకోడితోటి ఏందాం సార్ ఈ వేషం నేనేస్తున్నాను. వాళ్ళు లబోదిబో మొత్తుకున్నారండి. ఇది బుద్ధుందా లేదా? నువ్వు ఇంత డబ్బులు పెడుతున్నావు నువ్వు. హీరో వేషం మానేసి అన్నాడు. హీరో ఎందుకు సార్? ఈ వేషం క్లిక్ అవుతుంది సినిమాలో అన్నా. హ్మ్. 4 సీన్‌లొస్తాయి. మరి 4 సీన్‌లు ఒప్పుకుంటావా అన్నాడు. నాకేం పర్వాలేదు. నాకేంటంటే ఎంత లెంత్ ఉందనేది కంటెంట్ ఎంతుందనేది ఇంపార్టెంట్ మనకి. మెటీరియల్ ఎంతుందనేది ఇంపార్టెంట్. అదే ఇప్పుడు నేను ఏ పని చేసినా అలాగే సార్. చేస్తానది. సరే. ఇక నా బాధ తట్టుకోలేక వీడు డబ్బులు పెడుతున్నాడు కుర్రోడు ఇంత తిప్పి కొడితే 22 ఏళ్ళు లేవు. రేపొద్దున మనకు చెడ్డ పేరు వస్తుందని చెప్పి అది నా కోసం 9 సీన్‌లో, 10 సీన్‌లో రాసుకొచ్చారు. హ్మ్. అప్పుడు ఆ హీరోకి సాయి చంద్‌ని బుక్ చేశాను. ఓకే. ఆ రకంగా సాయి చంద్ ఆ సినిమాలో హీరో అయ్యాడు. హ్మ్. ఆ సినిమా రిలీజ్ అయ్యింది. వాళ్ళందరూ మాత్రం బ్యాడ్‌గా ఫీల్ అయ్యారు. బ్యాడ్ అంటే ఇంత డబ్బు పెట్టాడు, తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు కుర్రోడు. చెప్తే వింటలేదు. రిలీజ్ కాకముందిది. రిలీజ్ కాకముందు. ఆ! మా బావగారికి నా మీద నమ్మకం. వీడు హ్మ్. ఏం చేసినా కూడా చాలా చేస్తాడని చెప్పేసి. నేను నవ్వా. పాపం వాళ్ళు టెన్షన్‌గానే ఉన్నారు సినిమా రిలీజ్‌కి.
అన్నారు, "ఏం పర్వాలేదు సార్. నాకు గ్రాస్పింగ్ పవర్ ఉంది. ఐ కెన్ థింక్" అన్నాను. సినిమా రిలీజ్ అయింది. నేను హీరో అయ్యాను. సాయి చరణ్ ఏమో మామూలు వేషం అయింది. అట్లా నేను హ్మ్, ఇన్‌స్టంట్‌గా ఎమోషన్‌గా ఏదైనా తగిలితే మనసుకు అనిపించింది అది కరెక్ట్ అనుకుని చేసేస్తాను. అది దట్ ఈస్ మై నేచర్. అట్లా ఆ రకంగా సో, మరో మనవడు ఈ సక్సెస్ చూసి తాత అక్కడికెళ్ళి అంటే రాష్ట్రపతి మాది కొద్దిగా పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. అది ఏమో ఎట్లా తెలిసిందో ఏంటో ఆ! ఆయన కబురు చేసాడు. ఆ! ఎందుకంటే మాకు తాతయ్య వరుస అవుతారాయన. చాలా పెద్ద లీడర్ పొలిటికల్‌గా డెప్యూటీసీ మీద అన్నీ చేశారాయన. సార్. మా మదర్‌కి చిన్నాన్ననమాట. సరే ఆళ్ళంతా ఒకటే బ్యాచ్. తెలుసుకున్నాడో ఏంటో మరి రమ్మంటే ఎళ్ళాను. ఢిల్లీ ఎళ్ళాను. ఆ రాష్ట్రపతి భవన్‌లో హ్మ్. సినిమా చూసాడు. "ఏమయ్య నువ్వు పలానోడు మనవడు" అన్నారు. "అవును సార్." వెరీ గుడ్" అన్నాడు. ఏదో టీ, కాఫీ ఇచ్చాడు పాపం ఆయన పెద్దాయన. హ్మ్. పైగా నమస్కారం పెట్టొచ్చేసాను. సార్ యాక్చువల్‌గా ఇందాక ఇది కంటిన్యూటీలో వచ్చేసింది కాబట్టి మళ్ళీ చెప్తున్నా. ఈ మొదటగా ఈ 2 ప్రశ్నలు అడగడానికి కారణం ఏందంటే నేను ఓపెన్‌గా చెప్తున్నా చాలా కడుపు నిండిపోయిన జీవితం మీది. స్టార్టింగే మీరు ఇండస్ట్రీలోకి రావడమే. నేను ఫైనాన్షియల్‌గా చెప్తున్నాను. ఒక రాజకుటుంబంలాగా చేతిలో మీరు ఏం కోరుకుంటే అది చేతిలోకొచ్చేసే అంత పెద్ద కుటుంబం. అయితే మీ సినిమా ప్రయాణం మొత్తం చూసుకుంటే పేదవాడి గొంతుకుని వినిపించే క్యారెక్టర్‌లే చేశారు మీరు. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఐయామ్ గ్రేట్‌ఫుల్ టు మై గ్రాండ్ ఫాదర్. మా ఫాదరు. మా ఫాదరు. మా ఫాదర్ ఇక్కడ దొరగారు అంటారు తెలంగాణలో. హ్మ్. ఓ 15 ఊర్లకి ఆయన చాలా సర్వీస్ చేశాడాయన. హ్మ్. చిన్నప్పటి నుంచి అలా చూసాను. రోజు 20 మంది భోజనం చేస్తారు ఇంట్లో. హ్మ్. ఓ 30 మంది టీలు తాగుతారు. పెద్ద పెద్ద ఆఫీసర్‌లు భోజనాలైతే మన ఇంటికొచ్చి సార్. తింటారు. తర్వాతేంటంటే మా ఫాదరు మా దగ్గర పనిచేసే జీతగాళ్ళందరికీ పొలాలు కొనిచ్చాడు. హ్మ్. అది అప్పుడు మా ఫాదర్ హై ఇన్‌ఫ్లూయెన్స్. ఎంఆర్‌ఓలు, తహసీల్దార్‌లు మా నాన్న దగ్గరకొచ్చి కూర్చునేవారు. సార్. కానీ మా ఫాదరు ఒకానొక సందర్భంలో నాకు బాగా గుర్తు నేను ఐ వాస్ దేర్ అట్ దట్ టైమ్. అప్పుడు ఈ ఈ ఎస్సీలు, ఎస్టీలకి గవర్నమెంట్ ల్యాండ్స్ ఇస్తారు. హ్మ్. 2 ఎకరాలు, 3 హ్మ్. ఎకరాలు. అంటే దొరగారు మీ జీతగాళ్ళకి ఏదైనా ఉంటే చెప్పండి అంటే, ఆయన కోపమొచ్చి "నువ్విచ్చేదేంట్రా నాకు? హ్మ్. నేనివ్వాలి గాని గవర్నమెంట్‌ది నేనిస్తే నేను గొప్పోడిని ఎలాగవుతానని" చెప్పి హ్మ్. ఇద్దరు పర్సన్స్ ఇద్దరు ఎస్సీలు. 2 ఎకరాలు కొని రిజిస్టర్ చేసి ఇచ్చేసాడు. హ్మ్. ఆ ఇద్దరు గూడా ఇప్పుడు ఆ ఊర్ల పేరు కూడా చెప్తాను. కావాలంటే ఎళ్లి చెక్ చేసుకోవచ్చు. ఉప్పరపల్లి అని ఒక గ్రామం ఉంది షామీర్పేటలో. ఉప్పరపల్లి. అప్పరపల్లి. దానికి ఉప సర్పంచ్. హ్మ్. ఇంకొక అతను పొన్నాలని ఒక ఊరుంది. బొమ్మరాజుపేట. ఆ హ్మ్. బొమ్మరాజుపేట దానికి సర్పంచ్. హ్మ్. ఇద్దరు గూడా నాదే ఫాదర్ ఇచ్చారు. ఇయన్నీ చూసాను చిన్నప్పటి నుంచి పేదవాళ్ళకి ఎలా చేయాలి? వాళ్ళ ఫ్యామిలీసు, వాళ్ళ పెళ్ళిళ్ళు. నేను నా దగ్గర పనిచేసిన వాళ్ళు కూడా అమ్మాయికి 13, 14 ఏళ్ళు వచ్చేటప్పటికి మా ఇంట్లో పని చేస్తుంటే, నేనే కట్నం ఇచ్చేసి పెళ్లి చేసేసి పంపించేసేసి. హ్మ్. అట్లాగే పిల్లలు మాది మహబూబాబాద్ వరంగల్ దగ్గర. మా మేనమామ ఉంటాడు. వాళ్ళొచ్చి మా ఇంట్లో పని చేసేవారు కుర్రోళ్ళందరూ. వాడికి 16, 17 వచ్చిన తర్వాత ఆటో ఏదో చేసేసి వాడి లైఫ్ సెటిల్ చేసేయటం. హ్మ్. అది అలాగా అంటే అది నా చిన్నప్పటి నుంచి ఆ వాతావరణంలో పెరిగాను. అంతకని ఇంకేమీ లేదు. అందుకు నేనేంటంటే మానవ జన్మ అనేది ఐల్ టెల్ యూ వన్ ఇంగ్లీష్ సేయింగ్ ఇఫ్ యూ డోంట్ మైండ్. సార్. వెన్ యూ ఆర్ బోర్న్ నోబడీ కెన్ క్వెషన్ ఇట్. లైఫ్ అంటే లైఫ్. తర్వాత వెన్ దేర్ ఈస్ డెత్ నోబడీ కెన్ ఆన్సర్ ఇట్. ఎందుకు చనిపోయాడని ఎవడు ఆన్సర్ చేయలేడు. ఎందుకు పుట్టామని ఎవడో క్వెషన్ చేయలేదు. అందుకే ఏమన్నారంటే పెద్దలు ఎంజాయ్ ది క్వెషన్ టిల్ యూ గెట్ ది ఆన్సర్. యూ గాట్ ది పాయింట్. లైఫ్ అనేది ఏంటి? ఆ లైఫ్ ఎంజాయ్ చేయాలా. తర్వాత ఇంకోటేంటంటే ఈ దేశంలో పుట్టి, ఈ పుణ్యభూమిలో పుట్టి, ఈ కర్మభూమిలో పుట్టి, ఈ వేద భూమిలో మన పెద్దలందరూ ఋషులు మనకేం నేర్పించారు? నువ్వు తినేటప్పుడు నీ కడుపు నిండినప్పుడు పక్కోడికి కూడా పెట్టమన్నారు. హ్మ్. లేనివాడు. తర్వాతేంటంటే కులాలు ఇప్పుడు ఈ రోజున మార్కెట్‌లో ఎక్కడ చూతే కులం ఈ కులాలు ఎంత పెరిగిపోయిందంటే ఈ భారతదేశం ఇలా వెనకబడిపోవటానికి 1000 పాళ్ళు కారణం ఈ కులాలు. నా కులమోడా కాదా? హ్మ్. అంటే మన తీర్పు చెప్పేటప్పుడు కులాన్ని బట్టి ఉంటుందనమాట. ఇవన్నీ నేను ఐ హేట్ దట్. అందుకే నా పేరు కూడా మార్చేశా. హ్మ్. పేరు కూడా మార్చేసి మరో మలుపు ఏదో లైఫ్‌లో కూడా అదే చేశాను. పేరు కూడా మార్చి పడదిబ్బా. యాక్చువల్‌గా శివరామరాజు గదా! ఏంటి ఎనకాల తోక పెట్టుకొని ఓ హ్మ్. పెద్ద ఇది వాట్ ఈస్ ద ఫన్ ఇన్ దట్? దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ దట్. హ్మ్. యూ ట్రై టు హెల్ప్ ద పూర్ పీపుల్. దట్ ఈస్ మై కాన్సెప్ట్. అందుకే ఏం చేశా ఉండకూడదు. అందుకు ఈ నేను 5, 6 నా లైబ్రరీ ఉంటుంది. ఓ 5, 6 అవర్స్ నేను బయటికి రాను. ఇంటర్వ్యూలు కూడా ఎక్కువ ఇవ్వను. వెరీ సార్. లిమిటెడ్‌గా ఇస్తా. ఇప్పుడు మీకివ్వటానికి కారణం ఏంటంటే పాపం ఎప్పటి నుంచో అడుగుతున్నాడు ఈయన. హ్మ్. అందరికి ఇచ్చాను ఈయనకి ఇవ్వలేదని చెప్పి వచ్చాను నేను.
ఏంటంటే నేను బుక్స్ చదువుతుంటాను. 5, 6 వేదాల వీటిల గురించి పెద్దవాళ్ళు ఏం చెప్పారు, రామాయణంలో ఏం చెప్పారు, మహాభారతంలో నా డైరీ పుస్తకాలుంటాయి నా దగ్గర. ఒక 10, 15 పుస్తకాలు. నేను అవన్నీ మెటీరియల్ రాసుకుంటా. చదవటం కాదు, హ్మ్. రాసుకుంటాను. హ్మ్. మళ్ళీ మరణం చేసుకుంటాను అప్పుడప్పుడు. ఏంటి ఇది ఇదంతా ఏంటంటే, ఈ దేశంలో పుట్టి సపోజ్ నాకు కడుపు నిండింది. 4 ఇడ్లీలు. నాకు 2 ఇడ్లీలు చాలు. ఆ 2 ఇడ్లీలు అలా పారదెబ్బుతాం. వాట్ హ్మ్. ఈస్ దట్ ఫన్? అదే రోడ్డు మీదకెళ్ళి ఆ 2 ఇడ్లీలు లేని ముసలమ్మో ఎవరికో పెట్టాను. ఆ కడుపు నిండుతుంది కదా! సో అది మనం చేయట్లేదు. అహం. డబ్బున్నోళ్ళనో లేకపోతే ఇంకోటనో ఇంకోటో. ఇది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్‌గా మనం నేర్చుకోవాల్సిందేంటంటే సనాతన ధర్మం మన పెద్దలు ఏదైతే చెప్పారో అది నువ్వు తిను. పక్కోడికి కూడా పెట్టు. సో ఇంకోటి మనం అది ఏమంటారంటే అందరికీ మేలు చేయంటారు. నా నా కాన్సెప్ట్ ఏంటంటే అసలు నేనంటాను ఎవరికీ మేలు చేయకు. ఒకడికి అన్యాయం చేయకుండా ఉంటే మేలు చేసినట్టు లెక్క. దట్ ఈస్ మై కరెక్ట్ ఈ కాన్సెప్ట్. రోజుల్లో అంతే. ఎవడు అన్యాయం చేయకపోతే మేలు చేసినట్టే కదా! అంతే. అందుకే ఈ కులాల మీద నాకు కోపమొచ్చి పేపర్ చదువుతుంటే ఎమోషన్ అయ్యాను. ఇక్కడే బేగంపేటలో రాశాను. 93లో రాశాను ఇది కవిత. సో ఎదగని వాడు చూస్తాడు కులం, ఎదిగిన వాడు చూస్తాడు గుణం అని చెప్పి రాశాను. అబ్బా! ఎదగని వాడు ఏముంది మెంటల్‌గా మెచ్యూర్ మెచ్యూరిటీ లేనప్పుడు అవును. నా కులమని, నా కులమని ఎగబడి బాగుతుంటాడు. ఎదిగినవాడు ఏం చేస్తాడు? గుణం చూసుకుంటాడు. ఇప్పుడు నా దగ్గర 40 ఏళ్ల నుంచి ఇద్దరు మేకప్ మెన్‌లున్నారు. 40 ఇయర్స్ నుంచి. 40 సంవత్సరాల నుంచి. ఒక అతను మెడ్రాసు 20 ఇయర్స్, ఇప్పుడు ఇక్కడ 20 ఇయర్స్. దైవ సాక్షిగా ఆళ్ళిద్దరి కులాలు ఈ రోజుకి, ఈ క్షణం వరకు నాకు తెలీదు. అబ్బా! నాకు అనవసరం అది. వాడు మంచోడా కాదా? బాగా పని చేస్తున్నాడా లేదా? సిన్సియరా కాదా? అంతవరకే నాకు. నాకు మీకు అతనికి సంబంధం అంతవరకే. అబ్బా! దట్స్ ఆల్. సార్ ఈ ప్రయాణంలో నాకు చాలా అద్భుతంగా అనిపించిందేందంటే, 'పరుచూరి బ్రదర్స్' గురించి సార్. ఎందుకంటే, నేను చాలా ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇవ్వగలను. తెలుగు సినిమా పరిశ్రమలోనే కాదు, ఇండియన్ సినీ చరిత్రలోనే అలాంటి రైటర్స్ ఇంకుండరు. అంటే అంతకాలం కలిసి ట్రావెల్ అవుతా ఒక ఎవరు అన్నదమ్ముల్లాగా లేరండి. అలాంటి హిట్స్ అంటే ఇస్తా అంతకాలం ఇప్పుడు అడపా తడపా సంవత్సరానికి ఒకటి చేసి 5 ఏళ్ళకోసారి అవును. చేయటం కాదండి. అవును. వాళ్ళు 300 సినిమాలు అవును. రాశారిప్పుడు. మా కాంబినేషన్ ఏంటంటే వాళ్ళకి నాకు ఎలా సెట్ అయిందంటే వాళ్ళు రైటర్సు, నేను హీరో, వేజల్ డైరెక్టర్. అవును. అన్నీ హిట్లే. 'మరోమలుపు' నా ఫస్ట్ పిక్చర్ 100 డేస్. నా సెకండ్ పిక్చర్ 'ఈ చరిత్ర' 100 డేస్. 'ఇది కాదు కాదు. ముగింపు' 100 డేస్. 100 డేస్. ఆ రైటర్సు నేను ఇంకోటి కూడా ఏం చెప్తానంటేనండి అందరికి, సినిమాకి ఎప్పుడు హీరో అనేవాడు హీరో గాదు నా దృష్టిలో. బహుశా ఇది ఎవరైనా వింటే కోపం వస్తుందేమో నా మీద. కాదు. సరస్వతీదేవి. అబ్బా! రైటర్ ఎవరైతే ఉన్నాడో, ఎవరైతే కథలు కానీ, క్యారెక్టర్స్ కానీ రాసి డైలాగులు రాస్తాడో అతను ఫస్ట్ హీరో. సార్. కరెక్ట్. అతనే నా దృష్టిలో ఫస్ట్ హీరో. రైటర్ ఈస్ ద ఫస్ట్ హీరో అండి. రైటర్ అండి. అసలు రైటర్ గొప్పగా లేకపోతే సినిమా ఎక్కడి నుంచి వస్తదండి? అవును. మన ఇష్టం వచ్చినట్టు సినిమా తీస్తే ఎవడు చూడడు కదా! ఇప్పుడు మీరు 'పరిచయం' గురించి చెప్పారు. ఎటువంటి డైలాగులు రాశారు? అవును. ఈ రోజు నేను బట్ట కట్టానంటే ఇంకా ఇప్పటికన్నానంటే ఆళ్ళ డైలాగులే కదా! ఇదే క్వెషను నా దగ్గర ఇంకో విధంగా ఉంది. మీరు 'పరుచూరి బ్రదర్స్‌ని' ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అవును. అది ఒ కరెక్టే. ఒకవేళ వాళ్ళు వచ్చుండొచ్చు తర్వాత కాలంలో. ఒకవేళ మీ మీ పరిచయం అంటే కాకుండా ఉంటే. నిజం అయితే కూడా ఏంటంటే 'చలిచీమలు' 78లో తీసినప్పుడు నేను ఈ సినిమా ఇండస్ట్రీ ఇంకోటి విషయం ఏంటంటే డ్రామా ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో అందరికీ పాదాభివందనం. వాళ్ళు రియల్ ఆర్టిస్టులండి. హ్మ్. ఆ రోజుల్లో నాగేశ్వరరావు గాని, రామారావు గాని, గుమ్మడి గారు గాని, రావు గోపాలరావు ఈళ్ళంతా అంతకన్నా ముందు జనరేషన్ కూడా అందరూ డ్రామాస్ నుంచి వచ్చారండి వాళ్ళు. హ్మ్. దే ఆర్ వెల్ వర్స్డ్. వాళ్ళకి తిరుగులేదు వాళ్ళకి. సినిమా అనేది వెంట్రుక వాళ్ళకి. హ్మ్. నేను ఆ చివరి దాంట్లో ఎళ్ళాను. ఈ రామారావు, నాగేశ్వరరావు ఆ చివరి దశలో నేను ఎంటర్ అయ్యాను. ఆ రోజుల్లో మొ నటనంటే ఏమి తెలీదు. ఏబీసీడీ తెలీదు. స్టేజ్ ఎటు పక్క నుంచి ఎక్కాలో తెలియని ఫస్ట్ వ్యక్తి నేనే. హ్మ్. అసలు యాక్టింగ్ అనేది ఏంటో కూడా నాకు తెలీదు. కాకపోతే నాతో ఉన్న కొలీగ్స్ రాజేంద్ర ప్రసాద్ గాని, చిరంజీవి గారు కానీ, ఏదో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ అయ్యారు. నాకు దైవ సాక్షిగా ట్రైనింగ్ లేదు. అస్స అసలు అసలు ఏమీ తెలీదు నాకు. హ్మ్. నేను ఎలా ఆర్టిస్ట్ అయిపోయానో, ఎలా హీరో అయిపోయానో నాకే తెలీదు. ఇప్పటికి అది నాకు చాలా విచిత్రం అనిపిస్తది. అయితే 'పరుచూరి బ్రదర్స్' పరుచూరిది 78 ఉంటే సినిమా తీస్తున్నారు. ఎంతవుతుంది సినిమా అంటే చలసీమలో 2,00,000 బడ్జెట్. హ్మ్. నాకు తెలీదు కదా! యాక్టింగ్ తెలీదు, డ్రామాలు తెలీదు. మా పక్కన ఒక కంపెనీలో ఇంకొకాయన ఉన్నాడు రాజు. ఏంటయ్యా అన్నాడు. నాకు సినిమాల్లో చెయ్యాలని ఉంది గురువుగారు. మా వోళ్ళేమో ఒప్పుకోవట్లే. ఈళ్ళేమో కంపెనీలో పని చేయమంటున్నారు. ఈ అందరూ ఇదే కంపెనీలో ఏం చేస్తామండి? నాకేమో బయటికెళ్ళాలని. అయితే ఒక పని చేయండి చెప్పి వేజల్ అని ఒకడు ఉంటాడు ఖైరతాబాద్‌లో. పరుచూరి వెంకటేశ్వర ఉంటాడు. అదంతా డ్రామా బేస్. అక్కడ తీసుకెళ్ళి పరిచయం చేశారు. హ్మ్. అక్కడ 1 ఇయర్ రోజు సాయంకాలం నేను అల్వాల్ నుంచి వచ్చేవాడిని. నేను పెరిగిందంతా అల్వాల్ కంటోన్మెంట్ ఏరియా. సార్. రోజు స్కూటర్ ఏసుకొచ్చి ఆ వేజల దగ్గర కూర్చుంటే ఆళ్ళు డ్రామాల గురించి మాట్లాడుకుంటుండేవారు. అదేదో అదని కన్యాశుల్కం అని ఏదో నాకేం అర్థమయ్యేది కాదు. మనకి అట్లా
అసలు ఏం తెలుసు మనకి డ్రామాల గురించి. హ్మ్. 1 ఇయర్ అబ్జర్వ్ చేశా. సరిగ్గా ఈ టైంలో నా అదృష్టం బాగుండి వెంకటార్య అని చెప్పేసి తార్నాకలో పెట్రోల్ బంక్ ఉంది. ఆళ్ళు వీళ్ళందరూ కలిసి ఓ సినిమా ప్లాన్ చేశారు. 2,00,000 ఎలా చేద్దాం అంటే మనిషికి 10,000 యేసుకుందాం. హ్మ్. అయితే 20,000 యేసుకుందాం. ఓ 10 మంది కలిసి సినిమా తీద్దాం అన్నారు. నేను చూసి చిరాకొచ్చి 2,00,000కి 20 మంది ఏంటి సార్ నవ్వుతాడు ఎవడన్నా. హ్మ్. 10 మంది నాన్‌సెన్స్. 2,00,000 నేను పెడతా. సినిమా తీద్దాం నేనొచ్చింది అందుకన్నా. వాళ్ళు భయపడిపోయి ఓరి మీ నాన్న గన్నేసుకొస్తాడయ్యా లేనిపోని తలకాయ సార్ నొప్పి. 78, 79 టైంలో రూ. 2,00,000 అంటే ఎంత సార్ ఇప్పుడు ఏమో ఆ టైంలో మనకు పెద్ద ప్రాబ్లమ్ లేదు. 2,00,000 నేను 2,00,000 నేనే పెడతానన్నా. ఆ! 24 అవర్స్‌లో పెడతా అన్నాను. ఆ! అంటే వాళ్ళు భయపడిపోయారు. వద్దొద్దు కానీ ఒక మంచి సలహా ఇచ్చారు. ఏంటంటే నీకు అనుభవం రావాలా. హ్మ్. ఎంత డబ్బున్నా అసలు అవసరం ఉండదు. అనుభవం రావాలా. నువ్వు ఒక పార్ట్నర్‌గా ఉండు అన్నాడు. నాకేమో అయిష్టంగానే జాయిన్ అయ్యాను. హ్మ్. ఆ 20 రోజులు షూటింగు చూసాను. అసలు షూటింగ్ అంటే ఏంటి? ఏంటి చూసా. నేను అసలు నాకు ఆర్టిస్ట్ అవ్వాలని కూడా అంత లేదు. ప్రొడక్షన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు. సరే అవుదామని చెప్పేసి చేశా. సరే నేను ఒక వేషం ఏస్తా. ఆ సినిమాలో అందరూ పంచులు, గోసులే. నేనొక్కడినే ప్యాంటు, షర్ట్ యేసుకుంటాను. తహసీల్దార్ వేషం తహసీల్దార్ చేశారు. వేషం. అవును. అది యేసాను. అది క్లిక్ అయింది. యాక్టింగ్ రాదు. పాపం 'దేవదాస్ కనకాల' ఏం కష్టపడ్డాడో నాకు చెప్పటానికి. అది క్లిక్ అయింది. నేను కూడా పనికొస్తానే ఆర్టిస్ట్‌గా అందరూ బావుందంటున్నారు హ్మ్. కదా! ఇదేదో ఈ లైన్ బావుంది మనకి అన్నాను. అప్పుడు మా ఇంట్లో గొడవ అయిపోయింది. ఈడు సినిమా ఇండస్ట్రీకెళ్తున్నాడు. ఇంతమంది వ్యాపారం వదిలిపెట్టుకొని అక్కడికి మన ఇంట వంట లేదు. మనం చాలా నామోషి ఏదో చెప్పుకొచ్చారు. ఇంక లాభం లేదని చెప్పేసి ఎక్స్‌పీరియన్స్ కోసం 'నిజం' అనే ఓ సినిమా 'దేవదాస్ కనకాల' హ్మ్. ఆహ్, నారాయణరావుని, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ అవును. యాక్ట్ చేశారు. దానికి నేనే ఫైనాన్స్ కావాలని పెట్టా. ఆ రోజులో 50,000 పెట్టా. హ్మ్. ఆగిపోయింది ఆ సినిమా. కానీ షరత్ ఏంటంటే నా ఇంట్లో షూటింగ్ చేయాలి. నేను రోజు షూటింగ్ చూడాలి. హ్మ్. అంటే నాకు తెలవాలి. మెలుకువలు తెలవాలి నాకు. అట్లా కంప్లీట్ చేసి సినిమా రిలీజ్ చేశాను. అదొక అనుభవం వచ్చింది. ఇక అప్పుడు అబ్బా! ఇప్పటికే ఎక్కువైపోయింది 2 సంవత్సరాలు వేస్ట్ అయిపోయిందని చెప్పి అప్పుడు మరో మలుపు స్టార్ట్ చేశా. మరో మలుపుకి ఏమైపోయిందంటే పరుచూరి వెంకటేశ్వరరావు గారు స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్‌లో పనిచేసేవారు. ఓకే. ఏజీ ఆఫీస్‌లో. ఓకే. ఆయన రైటరు. అప్పుడు ఎంత రైటర్‌గా ఆయనకి 1,500 ఇచ్చాం. హ్మ్. ఆయన ఫస్ట్ పిక్చర్. ఆయన లైఫ్‌లో ఆయన రెమ్యునరేషన్ 1,500 ఫస్ట్ రెమ్యునరేషన్. ఫస్ట్ రెమ్యునరేషన్. ఓకే. అంటే నేను ఫిక్స్ చేయలేదు. వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. 1,500 1800 ఇచ్చారు. ఓకే. సో, ఆ రకంగా పరిచయం నాకు ఆయన. హ్మ్. దాంట్లో నేను వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ దాంట్లో. అయితే ఇందాక వారి ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే, ఒక ఎన్టీఆర్‌కి గాని, ఒక కృష్ణ గారికి గాని, ఒక లేదండి. శోభన్ బాబుకి గాని 'నభూతో నా ఆ! భవిష్యత్తి' అక్కడి నుంచి కట్ చేస్తే సార్, ఒక చిరంజీవి గారికి గాని, ఒక బాలకృష్ణ గారికి గాని, ఎవరైతే ఆయా తరాల్లో టాప్ మోస్ట్ హీరోలని మనం చెప్పుకుంటున్నామో, లేదా ఆరాధిస్తూ వస్తున్నామో, వాళ్ళందరికీ బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన చేతులవి. ఫస్ట్ వాళ్ళకసలు నాతోటే స్టార్ట్ అయింది. మీతో స్టార్ట్ అయిందది. సో, అలాంటి వాళ్ళ జర్నీ చూస్తున్నప్పుడు, వీళ్ళ తొలి రోజుల్లో నేను ఉన్నాను గదా! అన్నప్పుడు ఎప్పుడన్నా ఆ ఆనందం వాళ్ళతో ఎప్పుడన్నా షేర్ చేసుకున్నారా? ఎట్లా? మీ మొదటి రోజులు మాట్లాడుకుంటూ అదేం ఉండదండి. ఉండదు. అది ఎప్పుడు మాట్లాడనసలు. హ్మ్. అండ్ ఇంకోటి మనం ఏదో చేశాను కూడా ఉండదు నాకు. ఎప్పుడు ఆ ప్రస్తావన కూడా తీసుకురానసలు. హ్మ్. అది వాళ్ళకుండాలది. అదే వాళ్ళు వాళ్ళకుంటుంది గ్యారంటీగా అనుమానం లేదు. నేనెప్పుడు అది ఎంతసేపు ఏంటంటే నెక్స్ట్ ఏంటి అలా అని చెప్పేసి ఏ రోజుని కూడా నాకింత క్లోజ్ అయినా కూడా హ్మ్. నా హీరో సినిమాలు అయిపోయింది. నేను బయట సినిమాలు చేసిన తర్వాత ఒక్క రోజున కూడా వాళ్ళు రాసిన స్క్రిప్ట్‌లో నేను లేను. హ్మ్. ఏదో 2 సినిమాలు 'పోరాటం' ఒకటి, 'పల్నాటి సింహం' ఒకటి 2 సినిమాలు, 'సంఘర్షణ' ఒకటి 3 అట్లా 3, 4 సినిమాలు చేశాను కానీ ఆ రాసిన 300 సినిమాల్లో నేను అలా ఎక్కడా లేను. నేను ఎళ్లి అడగటాలు అయి ఉండవండి నా దగ్గర. సార్ ఐ డోంట్. సార్ ఒక సీరియస్ క్వెషన్ ఉంది సినిమాకి సంబంధించి. మీరు ఓపెన్‌గా సమాధానం చెప్పాలి. 1978లో మీరు ఇండస్ట్రీలోకెళ్తే, 1979లో ఒక కుర్రాడు కూడా ఇండస్ట్రీలోకొచ్చారు. చిరంజీవి గారు. చిరంజీవి గారు. కాదు. ఆయన పునాది రాళ్ళు. పునాది అంటే నాది 78 జూలైలో రిలీజ్ అయింది హ్మ్. 'చలిసీమలో'. హ్మ్. ఆయనది 'పునాది రాళ్ళలో' అది ఎప్పుడంటే 78 ఆగస్ట్‌లో రిలీజ్ అయింది. హ్మ్. సేమ్ ఆగస్టే. సేమ్. కాకపోతే 4 మంత్స్ తేడా. మీతో పాటు ఆయన కూడా ఇండస్ట్రీలోకొచ్చారు. అయితే మీకు వరుస హిట్‌లొచ్చినాయి. వరుసగా 3, 4 సినిమాలు 100 అవును. రోజులు ఆడినాయి. అవును. చిరంజీవి గారు ఆ టైంకి ఆయన స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఆయన ఎదిగే ప్రాసెస్‌లో ఉన్నారు. కట్ చేస్తే మీరేమో ఒక టైప్ సినిమాలకి మీరు పరిమితం అయ్యి ఆ సినిమాలు చేసుకుంటూ ఎళ్లారు. ఆయన కమర్షియల్ స్టార్‌గా ఆయన కెరీర్ బిల్డ్ చేసుకుంటూ ఎళ్లారు. ఏ రోజైనా అంటే ఒకానొక టైంలో చిరంజీవి గారి కంటే మీకు హిట్‌లు ఎక్కువున్నాయి. అంటే ఇది చాలామంది ఒప్పుకోకపోవచ్చు. బట్ ఫ్యాక్ట్. ఏ రోజైనా నేను అలా కెరీర్ ప్లాన్ చేసుకొనుంటే బాగుండేది అని ఎప్పుడన్నా ఇది అనుకున్నారా? వెరీ గుడ్ క్వెషన్ అండి. చిరంజీవి ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. సార్.
చాలామందికి తెలియదు. అంత స్వయం కృషి మనిషిని నేను ఎక్కడ చూడలేదు, లైఫ్లో చూడలేదు. హిందీలో కానీ తమిళ్లో కానీ అంత కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి చిరంజీవి నెంబర్ 1. సార్. మనం ఒప్పుకోవాలి, నిజాన్ని ఒప్పుకోవాలి, నిజాన్ని ఖండించలేము మనం. కాకపోతే ఇప్పుడు మీరు అన్నారు, నేను ఎప్పుడైనా నేను ఎందుకు చేయలేదు అలా అన్నారు, కానీ నా మెంటాలిటీ ఈజ్ డిఫరెంట్. నేను 48 సంవత్సరాల్లో ఒక నిర్మాత గడప తొక్కల, బా. ఎవరు ఓ డైరెక్టర్ని వేషం అడగల. ఒక్క రామానాయుడు గారే నా దేవుడు. ఆయన ఫస్ట్ ముందడుగు చేసినప్పుడు ఆఫీస్కి రమ్మన్నాడు. నేను లైఫ్లో 48 సంవత్సరాలే అగ్రిమెంట్ మీద సైన్ చేసింది ఒకే ఒక్కసారి ముందడుగు. ఈ రోజుకి ఎప్పుడు కూడా అగ్రిమెంట్లు మా నోటి మాట మీద వెళ్ళిపోతా. నేనేంటంటే ఏదో సమాజానికి నాకు ఆ పేరు వచ్చేసింది కదా, ఎవరికి రాని మాదాల రంగారావు పితామహుడు. ఫస్ట్ ఆయన సినిమా చేయటం, తర్వాత నేను మొదలెట్టా ఏదో చెయ్యాలి ఇటువంటి సినిమాలు. అందుకే నా సినిమాలు చూడండి చాలా తక్కువ ఉన్నాయి. యాక్చువల్గా చిరంజీవి నాది ఒకటే బ్యాచ్ అయినప్పుడు నేను కనీసం 300 సినిమాలన్నా చేసి ఉండాలి. చేయలేదు, 170 అనుకోవచ్చు. నేను చేయను, ఏదో సరదాగా కోసం చేయమంటే అది నాకు సమాజానికి ఏమి ఇస్తున్నాం, అండర్ కరెంట్గా ఏం చెప్పగలుగుతున్నాం అనేది. అది ఇంకోటి ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి ఇది కరెక్ట్ కాదండి. నేను చేసింది కరెక్ట్ కాదు, చిరంజీవి చేసింది కరెక్ట్, ఒప్పుకోవాలి. ఎందుకంటే ఎదిగేటప్పుడు ఏ వేషం వచ్చినా చెయ్యాలి. సరే, నాకు లక్కీగా హీరో వేషాలు వచ్చి ఉండొచ్చు, కానీ నేను పరిమితం అయిపోయాను. అయితే ఈ పరిమితం అయినప్పుడు ఒక 7-8 సినిమాలు హీరోగా చేసినా నాకు డౌట్ వచ్చేసింది. ఇక నన్ను ఎవరో పిలవరు, కమర్షియల్ హీరో అవ్వాలని చెప్పి డౌట్ వచ్చింది నాకు. అప్పుడు మళ్ళీ ట్రెండ్ మార్చుకున్నా నాకు నేనే. అప్పుడు నేను చేశాను కమర్షియల్గా కొట్టమొదలు. అవును, అక్కడ కూడా సక్సెస్ఫుల్ వచ్చినాయి కదా. ఎన్ని ఫైట్లు మామూలు డూపులు లేకుండా చేసిపోతున్నా. ఫస్ట్ పిక్చరు నాకు నాగభైరవ, అన్నీ వరుస పెట్టి మళ్ళీ అన్నీ నేను హీరోగా చేసినానిగా హిట్లు కొట్టుకుంటూ వచ్చాను. మళ్ళీ అది ఒకటేమో విప్లవం, ఒకటేమో కమర్షియల్గా ఫైట్లు సాంగ్లు. 2 అయిన తర్వాత ఒక చిన్న డౌట్ వచ్చింది, సెంటిమెంట్ నాకు ఎవడు ఇవ్వట్లేదే. ఆ రెండోది కూడా నేను తెచ్చుకున్నా. అవును, నేను తెచ్చుకున్నాను కమర్షియల్ హీరో అవ్వాలి. మూడోది ఇప్పుడు నేను ఏదో చేయాలి. అప్పుడు మళ్ళీ అయిన తర్వాత లాభం లేదని మళ్ళీ నా గురువులు పరిచయ ప్రదేశం కాబట్టి మంచి కథ మళ్ళీ సినిమా తీద్దాం సార్ అని ఆడపడుచు తీశా. అవటానికి నేను హీరో, కానీ ఆడపడుచు టైటిల్ పెట్టి ఆ అమ్మాయి మీద పూర్ణిమ ఒక అమ్మాయిని పెట్టి సినిమా బీభత్సమైన హిట్. ఇంక అప్పటితో ప్రూవ్ అయిపోయింది ఏమైనా చేయగలుగుతాడు వీడని. అంటే నాది నేను ప్రూవ్ చేసుకున్నాను, కానీ నేను చేసింది మాత్రం తప్పే. సినిమా ఇండస్ట్రీలో అలా ఉండకూడదు, పరిమితం అవ్వకూడదు. ఏ సినిమా వచ్చినా చెయ్యాలి. ఒక 7-8 ఫ్లాప్లు అయినా ఎక్కడ దగ్గర హిట్ కొడతాం. అది జనరల్ ఫార్ములా. అది నేను ఎందుకో చేయలేకపోయాను. అది నా మిస్టేక్. నేను ఎందుకు అంటానంటే సినిమా ఇండస్ట్రీకి మిస్టేక్ లేదండి ఇక్కడ, నా మిస్టేక్. అది నా మిస్టేక్. చాలా తప్పులు చేశాను. ఒకటి. రెండోది ఏంటంటే మంచి పొజిషన్లో ఉన్నప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యాను. అవును, ఎర్లీ 90sలో. అసలు ఎవరు లేరండి ఇండియాలో. శత్రుఘ్న సిన్హా నేనే. అసలు సౌత్ ఇండియాకి నేను స్టార్ క్యాంపెయినర్. ఒక 2090 నుంచి 2004 వరకు 15 సంవత్సరాలు సినిమాలు లేవు. ఎంతసేపు దేశం వాజ్పేయి నిజాయితీ. అయితే ఆ బీజేపీ ఏంటంటే నాకేం తెలియదు బీజేపీ అంటే. అది యాక్చువల్గా నన్ను వెళ్ళొద్దన్నారు కొంతమంది. భారతీయ జంజాల పార్టీ, అది పార్టీ నీకెందుకు అది అన్నారు. ఓపెన్గా చెప్తున్నాను. నాకు అలా కాదండి. నా ఉద్దేశం ఏంటంటే నేను మొత్తం హిస్టరీ చదివాను. నేను చదివేటప్పుడు వాజ్పేయి ఇంత నిజాయితీపరుడు, ఇతను ప్రధానమంత్రి అయితే దేశం బాగుపడుతుంది. మన దేశంలో 2 ఒకటి కులం, ఒకటి కరప్షన్. ఆ 2 లేవు ఆయనకి. ఈ మహానుభావుడు వస్తే ఇంకా నేను పడ్డ శ్రమాలు గుర్తించారో లేదో పక్క పెట్టాను, కానీ సినిమాలు ఎప్పుడు ఉన్నాం. యూ వోంట్ బిలీవ్ 15 రోజులు 16 రోజులు ఎలక్షన్ వచ్చిందంటే అందరికీ నేనే స్టార్ క్యాంపెయినర్. సినిమాలు నా హీరో వర్షిప్ పోయింది. అది నేను చేతులారా చేసుకున్నా. ఎక్కువ సినిమాలు చేయకపోవడం నాదే కారణం. బీజేపీలోకి వెళ్ళడం చేసిన తప్పు నాదే తప్పు. అర్థమైంది. అక్కడితో ఆగానా, మళ్ళీ దీనికి వచ్చా. నాకు వర్కర్స్ అంటే ఇష్టం. ఫస్ట్ ఇండియాలో నేనే ఫస్ట్ ఫెడరేషన్కి చైర్మన్ అయ్యాను. 24 యూనియన్కి చైర్మన్ అయ్యాను. అయినప్పుడు ఊరుకున్నానా, ఇక మళ్ళీ దాని మీద పడ్డా. వాళ్ళకి హాస్పిటల్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి నాకు సెంట్రల్ ఇల్లు ఇన్ఫ్లుయెన్స్ పెట్టి అన్నీ వాళ్ళకి చేసి పెట్టా. అలా పెట్టినప్పుడు అక్కడితో ఆగలేదు ప్రయాణం. ప్రభాకర్ రెడ్డి గారు చిత్రపురి కాలనీకి మహానుభావుడు 68 ఎకరాలు పట్టుకొచ్చింది ఆయనే, నేను కాదు.
అయితే ఏమైందంటే 8 సంవత్సరాలు డెవలప్మెంట్ లేకపోయేటప్పటికి అకార్డింగ్ టు ది గవర్నమెంట్ జీవో దే కెన్ టేక్ ఇట్ బ్యాక్. దెర్ ఈస్ నో డెవలప్మెంట్ దే కెన్ టేక్ ఇట్ బ్యాక్. ఆయన ఏం చేశాడంటే మీ సినిమాలకు ఇంకా దూరంగా ఇస్తాను, ఇప్పుడు నాకు అది ప్రైమ్ ఏరియా ఏంది తీసేసుకుంటా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు అప్పటికే నేను వాళ్ళకి చైర్మన్గా ఉన్నాను, నేనేంటో వాళ్ళకి అర్థమైంది. వీళ్ళందరూ వెళ్ళిపోయి లేదంటే ఒకసారి అవకాశం ఇవ్వండి, సరే మంచివాడిని పెట్టుకోండి 1 year టైం ఇస్తాను మీకు అన్నాడు ఓకే. చంద్రబాబు నాయుడు గారు. 15 months 16 months ఇచ్చి అంటే నా పేరు చెప్పారు. నాకు తెలియదు అసలు అది. ఆయన సినిమా హీరో, ఆయన ఎందుకే పెట్టుకుంటారు, లీడర్ని పెట్టుకున్నాను, ఎవరు అక్కర్లేదు ఆయన ఉంటే మాకు వస్తుంది సార్ అని నా పేరు చెప్పారు. అసలు నాకు తెలియకుండా చంద్రబాబు నాయుడు నాకు ఆర్డర్స్ ఇష్యూ చేశాడు. శివకృష్ణ అదే పిఎస్సి కమిటీ చైర్మన్ అని చెప్పేసి. ఏంటో ఇలా చేశారు, నేను ఇప్పటికే నేను దెబ్బతినేసాను, రాజకీయాల్లోకి వెళ్ళి నాకు సినిమాలు లేకుండా పోతున్నాయని అంటే ఏమైనా చేయాలని. అప్పుడు 2 years కరెక్ట్ 15 months 16 months డబ్బులు లేవు. నేనే కొద్దిగా ఖర్చు పెట్టుకుని పెట్రోల్ కానీ ఆఫీసుల చుట్టూ తిరిగి మొత్తం పర్మిషన్ తెచ్చా. 68 ఎకరాలు మళ్ళీ వెనక్కి తెచ్చా. నా లైఫ్లో గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అంటే 68 ఎకరాలు ప్రభాకర్ రెడ్డి గారు తెచ్చింది వెళ్ళిపోతుంటే దాన్ని పట్టుకొస్తే అప్పుడు నేను మళ్ళీ సెన్సార్ బోర్డు చైర్మన్ చేశాను ఈలోపు. అక్కడ బిజీగా ఉన్నాను, అదొక నా సినిమాలకి అన్ని ఆటంకం. అక్కడికి వెళ్తే 15 రోజులు కానీ రూల్ ప్రకారంగా సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎప్పుడైనా చూసిస్తారు. అది ముందు ముందే చెప్పారు, లంచం ఎవరు తీసుకుంటే వాళ్ళు సస్పెండ్ చేస్తారు. 2 months టైం ఇస్తున్నాను, 3 months అవ్వకపోతే ఇక నా విశ్వరూపం చూస్తారు. సార్ సెన్సార్ బోర్డులో కూడా లంచం నడుస్తుందా? అసలు లంచాలు లేకపోతే సెన్సార్ బోర్డే లేదు. అవునా? గారం. ఇప్పుడు ఒక నిర్మాత ఉన్నాడండి, సినిమా రిలీజ్కి వచ్చేటప్పటికి మంగళసూత్రం కూడా మిగలదు వాడి దగ్గర, పాత చిన్న నిర్మాతలు. అక్కడ ఖర్చు పెట్టడానికి కూడా డబ్బులు ఉండవు పాపం వాళ్ళ దగ్గర. అక్కడ డబ్బులు అడుగుతారు వాళ్ళు, డబ్బులు అడుగుతారు. అది నాకు తెలుసు, నేను నిర్మాతగా డబ్బులు ఇచ్చానుగా, నేను 5 సినిమాలు నిర్మాతగా నేను లంచాలు ఇచ్చానుగా, ముందే చెప్పాను. ప్రతి ఇన్ అండ్ అవుట్ నాకు తెలుసు, జాగ్రత్త తోలు తీసేస్తా. అక్కడి నుంచి మొదలెట్టా. 15 రోజులది వారం రోజులు, వారం రోజులది 5 రోజులు, 5 రోజులది 2 రోజులు, 2 రోజులది ఒక రోజు తీసుకొచ్చేసాను సర్టిఫికేట్. ఇండియాలో ఫస్ట్ టైం ఈ టెస్ట్. ఒక్క రోజులో వస్తే సెన్సార్ సర్టిఫికేట్ ఒక్క రోజులో అయినా నేను ఇచ్చేస్తా సర్టిఫికేట్. నా ఆఫీస్ పైన ఉండేది సెన్సార్ ఆఫీసు, కిందేమో ఎఫ్డిసి ఉంది. డివిఎస్ రాజు గారు అప్పుడు దానికి, రామానాయుడు గారు, తర్వాత రమణాచారి గారు అని హౌసింగ్ బోర్డు చైర్మన్ ఆయన, రాఘవేంద్రరావు, అందరూ నన్ను పిలిపించారు. అమ్మ ఏంద్ర పెద్దవాళ్ళు అందరూ పిలిచారంటే, ఏంటయ్యా నువ్వు కష్టపడి సంపాదించావు, నువ్వే ఉండాలి ప్రెసిడెంట్గా, వచ్చేసింది మనం. రామానాయుడు అన్నాడు, శివకృష్ణ అయితే నేను 50 లక్షలు ఇస్తాను, ఇది చిత్రపూర్ కాలకి సంబంధించిన విషయం, 50 లక్షలు డొనేషన్ ఇస్తాను అన్నాడు. శివకృష్ణ అయితేనే ఇస్తా అన్నాడు. తర్వాత రమణాచారి, ఈ సందర్భంలో రమణాచారి గారిని దండం పెట్టాలి, రామానాయుడు గారికి కానీ అందరికీ. ఆయన ఏమన్నాడంటే, శివకృష్ణ ప్రెసిడెంట్గా ఉంటే నేను 2 మోడల్ హౌస్ కట్టిస్తాను, వేరే వాళ్ళు అయితే నేను కట్టను అన్నాడు. డివిఎస్ రాజు గారు ఏమో చేయమన్నారు. ఇంతలో నాగేశ్వరరావు వచ్చారు అనుకోకుండా. ఏంటి శివకృష్ణ ఇంత పని చేశాను, నువ్వు అందరూ నీ పేరు చెప్తున్నారు, నువ్వు నిజాయితీ ఇంత బాగా చేసి ఎవడో సాధించలేని సినిమా ఇండస్ట్రీలో నువ్వు సాధించావు, వర్కర్ల కోసం చేసావు, ఉండొచ్చు కదా అన్నాడు. సరే బీజేపీకి వెళ్ళి సినిమాలు పోయినాయి, ఫెడరేషన్కి వెళ్ళి సినిమాలు పోయినాయి, సెన్సార్ బోర్డుకి వెళ్ళి సినిమాలు పోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఇది పెట్టుకున్నాను అనుకోండి, నేను కొలాప్స్ అంటే ఇంకా నాకు ఆర్టిస్ట్గా ఎవడు గుర్తించండి, నన్ను వదిలేయండి సార్ అన్నాను. లేదంటే ఓ పని చేయండి, నాకు ఆ ఫైనాన్షియల్గా కూడా ప్రాబ్లం అవుతుంది, ఓ పని చేయండి సార్, మీరు అందరికీ నాకు నెలకు 1,50,000 ఇచ్చని చేసేస్తాను అంటే ఆయన పాపం నవ్వుతావు, నాకే పెట్టావా సార్ నువ్వు అన్నాడు. మరి ఏం చేయాలి, అప్పుడు ఏం చేశానంటే ఇంకా లాభం లేదని, వీళ్ళు ఎంత బలవంతం చేసినా నేను చేయలేదు. ఎంతకాలం చేస్తాను, అప్పటికే మనకి జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం అయ్యేటప్పటికే 15 ఏళ్ళతో టైం వేస్ట్ అయింది. అక్కడ వర్కర్లందరినీ పిలిచి ఎవడో రానంటారు, ఎలక్షన్ పెట్టి క్యాన్సిల్ చేసాం, ఎవడు రావట్లే, మేము వాళ్ళని నమ్మం అన్నారు ఎవరిని. అప్పుడు నేను పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి నేను ఉంటాను దగ్గరుండి చూసుకుంటానని వర్కర్ని, టైలర్ని, డ్రైవర్ని, వాళ్ళని అందరినీ మెంబర్ చేసి దండం పెట్టి వచ్చేసి ఇప్పుడు అదే చిత్రపూరి. సార్ అంటే ఇది ఎంత పెద్ద జర్నీ అంటే, ఈరోజు చిత్రపూరి కాలనీకి సంబంధించి చిన్న చిన్న అభియోగాలు వస్తుండొచ్చు, బట్ ఇప్పుడు అక్కడ సినిమా వాళ్ళు చాలామంది ఉన్నారు. సినిమా వాడికే కదండి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కెమెరామెన్లుగా చేసి ఏమీ సంపాదించుకోలేక, అది ఇది చాలా మంది ఇప్పుడు అక్కడ నివాసం ఉండే వాళ్ళకి నేను చేశానని తెలియదు, నేను చెప్పుకోను. నాకు పెద్ద మైనస్ పాయింట్ అది, నేను అలాగే చెప్పుకోవటం ఇష్టం లేదు. ఇలా ఏదైనా సందర్భం వస్తే నిజానికి శివకృష్ణ అంటే హీరోగా, నిర్మాతగా ఇలా చాలా మందికి తెలుసు.
బట్ మీరు చేసిన ఈ మంచి కార్యక్రమాలు ఏ చాలా మందికి తెలియదు. అసలు సెన్సార్ బోర్డుకే ఎవరికి తెలియదు. సెన్సార్ బోర్డు నాకు సి కళ్యాణం వీళ్ళందరూ ఆయన కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తాడు ఏ పని చెప్పినా. వీళ్ళందరూ వెళ్ళిపోయి మా లీడర్లకు వెళ్ళిపోయి శివకృష్ణ ఇంకో 2 ఇయర్స్ ఉంటే బాగుంటుంది సార్. వాళ్ళందరూ అన్నది ఏంటంటే మేము 60-70 ఏళ్ళ సంవత్సరాల్లో ఫస్ట్ టైం లంచం లేకుండా మాకు సర్టిఫికేట్ వస్తుంది సార్ అన్న. నన్ను అడిగారు సార్ దండం పెట్టాను ఏమన్నా ఇంకే బాంబేలో ఇప్పుడు ఉంటుంది. మీరు వెళ్ళి బాంబేలో వెళ్తే నా పేరు ఉంటుంది అక్కడ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని. సార్ ఈ పనులన్నింటిలో కూడా మీకు రూపాయి లాభం లేదు. లోపే కాదు ఎదురు పెట్టడం తెప్పించి. అయితే మీరు లాభం పొందే దగ్గర కూడా మీరు తీసుకోలేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బీజేపీకి వెళ్ళాను, చాలామంది చెప్పారు వద్దన్నారు, బట్ నేను పని చేశాను మీరే అన్నారు. అయితే బీజేపీ మీకు ఎంపీ టికెట్ ఇచ్చిన వాస్తవం కాదా? ఎంపీ బీజేపీ మీకు ఎంపీ టికెట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? అదే టికెట్ని మీరు కృష్ణరాజు గారికి ఇచ్చేశారు కదా. అది ఎవరికి తెలియదండి. ఈవెన్ ప్రభాస్ కూడా తెలియదు. చెప్పుకోను. యాక్చువల్గా ఏంటంటే ఆ టికెట్ ఇవ్వటం కాదు, ముందు మీకే కదా ప్రపోజల్. 1998 కృష్ణరాజు గారిని ఆలయ నరేంద్ర అని ఒక ఉండేవాడు, ఒక ఆయన ఎంపీ చేసేవాడు. ఆల్ నరేంద్ర గారు తెలుసు. ఆయన టైగర్, అవును. నన్ను చోటా టైగర్ అని పిలిచేవాడు. మా పార్టీలో నువ్వు ఒక్కడవేనయ్యా నాలాగా ఫెర్రేషియస్గా ఉంటావు ఏ పనైనా, చోటా టైగర్ అని పిలిచేవాడు. క్యా కర్రే అవుతాం మిలేంగా అన్నాడు. కలిశాను, ఏమయ్యా నువ్వు మా తెలంగాణ బిడ్డ అనుకున్నాను, కరెక్టే నువ్వు ఇక్కడే, కానీ కృష్ణరాజుని నువ్వు తీసుకురావాలి సినిమా ఇండస్ట్రీకి అన్నాడు. ఆయన రాడు సార్, ఆయన పక్కా కాంగ్రెస్, ఆయన పక్కా కాంగ్రెస్. ఆయన ఆల్రెడీ పోటీ చేసి ఓడిపోయి ఉన్నాడు ఒకసారి నర్సాపూర్లో. ఏమైనా నాకు అనిపిస్తుంది. అప్పుడు నువ్వు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, కెమెరా ముందు చెప్తున్నా ప్రేక్షకులందరికీ, ప్రభాస్కి కూడా తెలియదు, 3 రోజులు ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నాడు. అప్పుడు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కృష్ణరాజు గారు ఉన్నాడు. అక్కడికి 3 రోజులు వెళ్ళాను, వినిపించుకోడు ఆయన. లేదయ్యా నాకేంటి ఏదో చెప్పు పాపం. ఆయన ఏంటి కాంగ్రెస్ వదిలిపెట్టి రావటం ఇష్టం లేదు పాపం, ఆయనకి వేరే ఉద్దేశం లేదు ఆయనకి. ఆయనకి నేను చెప్పాను, రాబోయే కాలంలో ఇండియాలో బీజేపీ, నేను జాయిన్ అయినప్పుడు బీజేపీలో ఇద్దరు ఎంపీలు, ఒక ఆయన హనుమకొండ, ఇంకొక ఆయన ఉత్తరప్రదేశ్లో, ఇద్దరే ఎంపీలు ఉన్నారు. నాకు స్వార్థం లేదు నాకు. అటువంటిది 2098కి వచ్చేటప్పుడు కొద్దిగా బెటర్ అయింది. అయోధ్యది గొడవ, బాబ్రీ మసీదు ఇవన్నీ. నా మాట ఏంటంటే సార్, నాకు పొలిటికల్గా నేను బాగా అనాలిసిస్ చేయగలను, మీకు ఫ్యూచర్ ఉంటుందంటే సరే అని చెప్పి మొత్తానికి ఒప్పుకున్నాడు. పార్టీకి ఆఫీస్కి తీసుకెళ్ళి పరిచయం చేశాను, ఒప్పించిన ప్రాబ్లం ఏంటంటే ప్రెస్ మీటింగు గుంటూరులో పెడతానంటాడు. ప్రెస్ మీటింగు అద్వానీ గారు వస్తారయ్యా, గుంటూరులో పెడితే ఆ జనాల మధ్యలోంచి వచ్చి అక్కడ జాయిన్ అవుతాను. ఎవడిచ్చాడు సార్ ఈ ఐడియా, మీకు ఎవరిచ్చారన్న? చాలా బ్యాడ్ ఐడియా అండి అది. మీరు ఏం చేయండి, మీరేంటి అలాగే. నేను ఢిల్లీ ఫోన్ చేసి చెప్తాను. ఢిల్లీకి వెళితే ఇక్కడైతే గుంటూరు ప్రజలు తెలుగు ప్రజలే, తమిళోడు, కన్నడ వాడు, హిందీ వాడు మీ గురించి రాయరు. ఢిల్లీలో అనుకోండి మొత్తం నేషనల్ పేపర్స్ అన్నీ కవర్ అవుతాయి. అమ్మ బాగుంది అమ్మ చేయగలుగుతావా అన్నాడు. ఆ నరేంద్రకి చెప్పి ఈ సంగతి చూసుకో అన్నా. ఢిల్లీలో ఇక ఆ పేపర్లో వచ్చినప్పుడు ఎన్ని పేపర్లు, కొన్ని 100 పేపర్లో ఆయన బీజేపీలో జాయిన్ అయినట్టు వస్తే ప్రభాస్ ఫాదర్ని ఈ సందర్భంగా మెచ్చుకోవాలి. నేను ఇక్కడ క్యాంపెయిన్లో ఉన్నాను. అప్పుడు ల్యాండ్ లైన్ 97, 90 మనకి సెల్ ఫోన్ రాలా. మా ఇంటికి పోతే మా ఆవిడ రాగానే 11 వచ్చా. అయ్యి బాబా సూర్యనారాయణ రాజు గారు 11 సార్లు ఫోన్ చేశాడు ఇప్పటికి. మన 11 సార్లు ఫోన్ చేశాడు ఏంటని చూసి టైం చూసి కొట్టా. ఆయన మెలుగు ఉన్నాడు. ఆయన శివకృష్ణ నువ్వంటే ఏంటో ఇప్పుడు తెలిసింది, మా కుటుంబం నీకు రుణపడిపోయి ఉందయ్యా, ఇంతకు మించి నేను చెప్పలేను అన్నాడు. ఈ మాట మాత్రం మహానుభావుడు చచ్చిపోయి అక్కడ ఉంది. ఈ మాట ఆయన నోటంటే అన్నాడు. నువ్వు ఇచ్చిన ఐడియా గొప్ప కాదు, అసలు ఢిల్లీలో తీసుకెళ్ళి మాకు నీ రుణం ఉంచుకోలేము, నీ రుణం తీసుకోలేమయ్యా అన్నాడు. ఇది అయిపోయిన తర్వాత ఎంపీ సీటు ఇక నన్నేమో పార్టీ వాళ్ళు చెప్పింది, ఇన్నేళ్ళ నుంచి ఉన్నావు నువ్వే సీనియర్, ఎక్కడ దగ్గర నుంచి పోటీ చేయి, మీ ఫాదర్ అటు నర్సాపూర్ అంట కదా, అటు సైడ్ అంట కదా, మీకు మంచి వెయిట్ ఉందంట కదా, అక్కడ ఉంది, ఇక్కడ తెలంగాణలో కూడా మేడ్చల్లు అంటే సరే చేద్దాం అనేటప్పటికి కృష్ణరాజు గారు మరి నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నాడు. నేను అక్కడ పోటీ చేసి ఓడిపోయిన అక్కడి నుంచే చేస్తానన్నాడు. చేయండి అయితే నన్ను అయితే. కానీ కృష్ణరాజు గారు కూడా చాలా గొప్పడు. ఆయన పిలిచి ఏమయ్యా సారీ, ఆ సీట్ నీది కదా, నువ్వు కదా నన్ను పార్టీలోకి తీసుకొచ్చావు, నేను అడగటం తప్పు కదా అన్నాడు. మీదే చేస్తే కరెక్ట్ అండి, మీ మీద ఆల్రెడీ సింపతి ఉంది, మీరు ఇక్కడ. ఆయన అక్కడ పుట్టి పెరిగాడు, నేను అక్కడ పుట్టాం కానీ నేను పెరగలేదు అక్కడ, హైదరాబాద్లో పెరిగారు. నాదంతా కంప్లీట్ తెలంగాణ అన్నది, కంప్లీట్ అల్వాలు, నాది కంటోన్మెంట్ ఏరియా. నాకు అసలు మా ఊరే తెలియదు, నాకు అసలు
బట్ వాళ్ళకో చరిత్ర ఉంది. మొగల్తూరు, కోట, హ్మ్. ఆయన అక్కడ చదువుకోవటం, ఎస్ఎల్సీ, పీయూసీ చదవటం, హీరో అవ్వటం, ఆయన మళ్ళీ అక్కడ హీరో నుంచి మళ్ళీ పోటీ చేయడం అన్నీ ఉన్నాయి. ఆయనకోటి ఉంది కదా! నాకన్నా చాలా పెద్ద హీరో కదా! అవును. మీరే చేయండి సార్. నేను అక్కడ అనాలిసిస్ చూసాను తప్ప నేను ఆయన నిలబెట్టా. ఆయన లేకపోతే నేను పోటీ చేయాలి. మీరన్నది కరెక్టే. హ్మ్. ఇయన్నీ మీరు చాలా చాలా డీటెయిల్‌గా ఎంక్వైరీ చేశారు. నన్ను ఇంతవరకు ఎవరు అడగలేదు ఇయన్నీని. ఇంకో ప్రశ్న కూడా ఉంది ఆగండి అడుగుతాను. అయితే ఎంపీ విషయంలో అది జరిగింది. బట్ ఇంకో విషయం కూడా ఉంది. హ్మ్. సీనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయ పార్టీ పెట్టి ఎలక్షన్‌లకెళ్ళే ముందు ఇండస్ట్రీ నుంచి పిలిచి ఒకే ఒక వ్యక్తిని శివకృష్ణని మాత్రమే పిలిచి కరెక్ట్. మేడ్చల్ ఎమ్మెల్యే సీట్ ఇచ్చి పోటీ చేయమన్నారు. మీరు ఇవన్నీ చెప్పకూడదు. ఏంటంటే సెల్ఫ్ డబ్బా కొట్టినట్టుంటాయి. బట్ నేనే చెప్తున్నాను కదా! ఇది రిటర్న్ కదా హిస్టరీలో. అంటే 83లో మరో మలుపు ఈ చరిత్ర సరే ఇది కథ ముగింపు అయిన తర్వాత ముందడుగు అయిన తర్వాత నాకు బాపయ్య గారు డైరెక్టర్, హ్మ్. దేవి వరప్రసాద్ ప్రొడ్యూసర్, నా దేశం. హ్మ్. వాళ్ళు లావారీస్ అని హిందీ సినిమాది. దాన్ని రీమేక్ చేస్తున్నారు. పరశురాళ్ళు దానికి రైటర్స్. హ్మ్. మా గురువు లేదానికి రైటర్స్. ఏం చేశారంటే దాంట్లో సురేష్ ఓబెరాయ్ చేశాడు ఆ వేషం. సో ఒక ఫెరోషియస్ కావాలి యంగ్. ఆడ కొద్దిగా వయసే యంగ్ కావాలి. ఎవరు 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 అంటే లేరు. ఇండస్ట్రీలో ఎవరు లేరు. హ్మ్. ఆ యంగ్ హీరో ఇమేజ్ ఉండి ఆ రెబల్ క్యారెక్టర్ అప్పుడు మాదాల రంగారావు ఇంచుమించుగా రిటైర్మెంట్. సో ఇక నేను తప్ప ఎవరు లేరు. హ్మ్. ఎలా అడగాలి? ఎలా చేయాలి? దేవి వరప్రసాద్ ఏమో అడగలేము అతను. హ్మ్. ఎందుకంటే ఆయనకి రెబల్ ముందు ఆయనే కదా! సో మేమంతా తర్వాత వచ్చాం. అవునవును. అది ఏం జరిగిందో అది కూడా తెలీదు నాకు. ఎలాగా పరిశురాలు తల పట్టుకున్నాడు ఆయన దేవి వరప్రసాద్. టైం లేదు. హ్మ్. 15 రోజులు ఇచ్చాడు ఎన్టీ రామారావు. హ్మ్. టైం దగ్గర పడిపోతుంది. రామారావు కాల్ షీట్లు పాటు చేసుకోలేరు కదా! ఆయన సో ఆఖరి సినిమా. ఇక లాస్ట్‌లో ఏంటంటే పరిచూరోళ్ళు చిన్న హింట్ ఇచ్చారు. మా వోడిని అడగండి అన్నారు. నేను అడగను. అప్పటికే 3 హీరో హిట్లు కొట్టి అవును. 4 హిట్లు కొట్టాడు హీరోగా. ఎలాగ అడుగుతానయ్యా గోపాలకృష్ణ అన్నాడు. ఆళ్ళు నా వీక్‌నెస్ చెప్పేసారు అతనికి. హ్మ్. పిచ్చోడాడు రామారావు అంటే పడి చచ్చిపోతాడు. బోలెడంత ఫ్యాక్టరీలు ఉన్నాయి. అన్నీ వదిలిపెట్టేసి రామారావు సినిమాలు చూసి యాక్టర్ అవుదామని చెప్పి ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు. ఆ మొదటి సినిమా నుంచి మేము ప్రయాణం చేస్తున్నాం. అతని మెంటాలిటీ మాకు తెలుసు. హ్మ్. అతను రామారావు అంటే ఎగిరి పడతాడు. 100% ఒప్పుకుంటాడు. కానీ మేము చెప్పినట్టు చెప్పొద్దన్నారు. హ్మ్. హ్మ్. దేవి వరప్రసాద్ అడిగాడు. మనకి లైఫ్‌లో అదొకటే బ్యాలెన్స్ కదా! హ్మ్. సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఆ గురువుగారితో నటించకపోతే ఇంక లైఫ్ వేస్ట్ అయిపోతుంది. చేస్తానన్నాను. అంటే ఆడికి పిచ్చెక్కిపోయింది దేవి వరప్రసాద్. హ్మ్. బాబు ఎంత కావాలి 1,00,000 ఎంత కావాలి ఎంత ఇమ్మంటావు అన్నాడు. డబ్బు తర్వాత చూద్దామండి. మీరు షూటింగ్‌కెళ్ళిపోండి అన్నాను. హ్మ్. రెండోది మళ్ళీ ఫంక్ అయిపోయాడు ఆయన. డబ్బు రూ. 1,00,000 ఏం మాటలా? ఏం సార్ రూ. 1,00,000 ఆ రోజుల్లో. తర్వాత చూద్దామండి. సరే ఎంతో కొంత ఇద్దురు గానిలెండి తర్వాత చూద్దాం అన్నా. హ్మ్. అదే 1,00,000 అనుకుంటాను 75,000 1,05,000 చెప్పాడు. చాలా పెద్ద ఆఫర్ ఆ! చేశాడు. అయిపోయిన తర్వాత హైదరాబాద్‌లో నీకు స్టార్ హోటల్‌లో పెడతాను బాబు. ఎవరికీ ఇవ్వను. నీకుని హీరోయిన్‌కి ఇస్తానన్నాడు. హ్మ్. నాకు వద్దంటే నా ఇల్లు ఉంది. కారు పెడతానన్నాను. నాకు 4 కార్లున్నాయి. నాకు నా ఇల్లు. ఆ ఉన్న 4 రోజులు మా అమ్మ, నాన్న దగ్గర మా బంధువు ఉంటాను సార్. అంటే కారు తీసుకో, డబ్బులు తీసుకో, హోటల్ వద్దన్నావు. సరే నీ ఇష్టం అన్నాడు. ఆ సినిమా చేసేటప్పుడు తను ఎన్టీఆర్ తోటి చండశాసనుడో ఏదో సినిమా సంథింగ్ ఏదో షూటింగ్ జరుగుతుంది అయింది. ఏదో ఏదో మేకప్‌లో ఉన్నాడు. ఎన్టీఆర్ రామకృష్ణ సినీ స్టూడియోస్‌కి తీసుకెళ్లారు పరిచయం చేయటం కోసం సార్. రేపు షూటింగ్ అని. ఎళ్ళేటప్పటికి నా గురువుని, నా దైవాన్ని అలా చూశాను. కళ్ళలో నీళ్లొచ్చినాయి లైఫ్‌లో ఆహ్! ఇంకా ఫ్యాన్ ఎందుకని బాయ్ మూమెంట్. తట్టుకోలేక. రామారావుని నా చిన్నప్పుడు మా అల్వాల్లో 'సత్య టాకీస్' అని ఉంది. ఓపెనింగ్‌కొచ్చాడు. నేను పిల్లోడినప్పుడు. అప్పుడు చూసానప్పుడు. హ్మ్. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఇప్పుడేమో అప్పుడు పెద్ద అయిన తర్వాత చూశాను. అప్పుడు గుంపులో ఒకరు. గుంపులో గోవిందా అప్పుడు. అప్పుడు చూసిన తర్వాత గురువుగారిని చూసి నోటి మాట రాలేదు నాకు. హుహు. దండం పెట్టాను. ఆయన అలా ఊగుతూ, "రండి బ్రదర్ రండి మీ గురించి విన్నాం" అన్నాడు. గుండె ఆగిపోయింది. నా గురించి వినటం ఏంటి? ఏమైనా చెడున్నాడా? మంచిగున్నాడా? లేనిపోని తలకాయ నొప్పి అనుకున్నాను. ఏదో ఆ రోజున అయిపోయింది. సెకండ్ ఇప్పుడు హైటెక్ సిటీ ఉంది కదా! మాదాపూర్. హ్మ్. అది యాక్చువల్‌గా పొలాలు అవన్నీ. హ్మ్. పొలాలు. ఆ పొలమే ఇదంతా. అక్కడ షూటింగ్. ఆయన షూటింగ్‌కొచ్చాడు. మాదాపూర్ అని ఒక గ్రామంలో. మాదాపూర్ అనే గ్రామం. వస్తే అందరూ ఎళ్లి కాళ్ళ మీద పడిపో చలపతిరావు కాళ్ళ మీద పడు. చలపతిరావు, గిరిబాబు అప్పుడే పరిచయం నాకు. హ్మ్. ఎవరు పరిచయం లేదు. ఫస్ట్ టైమ్ నేను పరిచయం అప్పటికి చలపతిరావు పరిచయం. గిరిబాబు కూడా అప్పుడు ముందడుగు పరిచయం అనుకుంటా. అంటే నేను అలా పడినాను. ఆయన వచ్చిన వెంటనే ఆయన చెయ్యి తీసుకొని ఇక్కడ ముద్దు పెట్టా. హ్మ్. ఆయన జీవితంలో ఎవడో ఇంతవరకు అలా ముద్దు పెట్టినోడు లేడు.
ఆయన థ్రిల్ అయ్యాడు రామారావు. వీడేదో చాలా గమ్మత్తుగా ఉన్నాడు ఈ కుర్రాడు అని చెప్పేసి. కొంచెం కొత్తగా అది బాద్‌షా ట్రీట్‌మెంట్ గదా! ఆ! హ్మ్. అది అయిపోయిన తర్వాత ఫస్ట్ డే సీను. అసలు ఎప్పుడు కూడా ఆర్టిస్ట్ అనేవాడు ఎప్పుడు కూడా ఒక రోజు టైం పడుతుంది ఆ క్యారెక్టర్‌లోకి ఎళ్ళటానికి. ఆ కోపిష్ట, డైలాగ్ ఎలా చెప్పాలి, ప్రశాంతంగా ఇయన్నీ ఒక క్యారెక్టరైజేషన్ ఉంటది కదా! క్యారెక్టరైజేషన్. ఏమి ఎలాగని నాకు డైరెక్ట్‌గా డెత్ సీన్ పెట్టేశారు. అబ్బా! ఏంటంటే ఆళ్ళకి నమ్మకం చేసేస్తాడని. ఆ! ఎందుకంటే అప్పటికే మనం హిట్లు కొట్టున్నాం, పేరొచ్చేసుంది కదా! ఏమో లేని పని ఇది తలకాయ నొప్పి అయిపోతుందని చెప్పేసి ఎళ్ళాను. నా అదృష్టం కొద్దీ సింగిల్ టేక్ ఓకే. హ్మ్. అక్కడ ఇంప్రెస్ అయిపోయాడు. 'ఎన్టీ రామారావు' ముందు సింగిల్ టేక్ ఓకే చేయటం అంటే మాటలు గాదుగా. మాటలు కాదు కదా! అయిపోయింది. అయిపోయిన తర్వాత సెకండ్ డే, థర్డ్ డే గుర్రబండి నడుపుతూ ఉంటాను. అప్పటికే నా చేతులు పోవు. ఇంక అప్పటికుంటాయి చేతులు. అతని వల్లే నా చేతులు పోతాయి. అది వేరే విషయం స్టోరీ. హ్మ్. ఆ గుర్రబండి నడుపుతుంటే నా ఫ్యామిలీ కోసం జమీందారు బిడ్డ ఆయన. నాకు హెల్ప్ చేస్తుంటాడు. నా వల్ల నష్టపోయాడే ఈ కుర్రోడని చెప్పేసి. నా చెల్లెలు రాజలక్ష్మి. మా హ్మ్. ఇద్దరమే ఉంటాం. గుడిసెలో ఉంటాం మేము. హ్మ్. ఆ బండి కొద్దిగా దిగబడిపోతుంది. సరిగ్గా అక్కడికే కారులో దిగుతాడనమాట. డైలాగ్ చెప్పారు. ఓకే. ఓకే. అంటున్నా వచ్చాడు. బ్రదర్ మనకి ఇవాళ నేను ఈవినింగ్ వరకు ఉందాం అనుకున్నాను. టైం లేదు. ఓ 2 అవర్స్ మించి ఉండనన్నాడు. అని వచ్చాం. తెలుగుదేశం పార్టీ పెట్టి క్యాంపెయిన్ తిరిగేస్తున్నాడు ఆయన. అవును. అప్పటికే అవును. బిజీగా ఉన్నాడు. హ్మ్. తర్వాత ఇప్పుడు ఎవరిది షాటు అన్నాడు. శివకృష్ణది. ఏంటి బ్రదర్‌దా? ఓకే. బ్రదర్ అయితే ఇంకెందుకు అరగంటలో అయిపోతుంది. అబ్బా! అరగంటలో అయిపోతుంది. పెట్టు షార్ట్ పెట్టు. ఓకే. ఓకే అన్నా. ఏం బ్రదర్ రిహార్సల్ అండి. అవసరం లేదు సార్. మీకు కనుబొ ఒక రకమైన ధైర్యం. ఆ! హ్మ్. ధైర్యం కాదండి. అది పిచ్చిదే. అదేమన్నారు నాకు కరెక్ట్ తెలుగులో ఏమంటారో తెలీదు. నా దైవాన్ని చూస్తున్నానన్నాను. హ్మ్. నా దేవుడిని చూస్తున్నా. నాకు ఒళ్ళు తెలియలేదు అంతే. హ్మ్. సింపుల్ రీజన్. ఆయన ఏదంటే అది ఇంకంతే. ఇగ అది అది బుద్ధి, జ్ఞానం ఇప్పుడైతే నేను చేయలేను అలాగా. ఎవడన్నా రామారావు రిహార్సల్ అంటే వద్దంటాడండి ఎవడు. ఆయనకసలు రిహార్సల్‌లోనే వణికిపోతారందరూ. హ్మ్. టేక్‌లో ఎలా వణికిపోతారు. అవును. నా బతుకెంత, నా ఎక్స్‌పీరియన్స్ ఎంత, నేనసలు రిహార్సల్ ఏమో ఎందుకు చేశానో నాకు తెలీదు అలాగా. హ్మ్. ఇప్పటికీ తెలీదు. హ్మ్. దట్ ఈస్ బ్రదర్. దట్ ఈస్ యూ అన్నాడు. హ్మ్. చెప్పేసాను. మొత్తం నాకేసిందంటే నాకు తెలియకుండా నాకు ముందు డైరెక్టర్ చెప్పాడు. సీన్‌లో సగం ఇక్కడి దాకానే షాట్ అన్నాడు. హ్మ్. ఓకే అన్నాను. ఆయన అనుకున్నాడు ఫుల్ సీన్ ఉందనుకున్నాడు ఆయన. ఓకే. డైలాగ్ చెప్పి నీ సగం సీన్ అయిపోయిన తర్వాత చెప్పుకుంటే నేను డైలాగ్ చెప్పకుండా ఆపేసాను. ఏం బ్రదర్ నీ మీద ఎంతో నమ్మకంతోటి మేము రిహార్సల్ లేకుండా టేక్ అన్నాం. ఎందుకు ఆపేసావు మధ్యలో అన్నాడు. నేను బిత్తరమొఖం వేసాను. డైరెక్టర్ గారు ఇక్కడి దాకా చెప్పాడు సార్ షాట్ అని. ఏం బాపయ్య ఏం మాట్లాడుతున్నావు? అటువంటి చాక్లెట్ కుర్రోడిని పెట్టుకుని హాఫ్ ఏంటి ఫుల్ పేజ్ పెట్టు అన్నాడు. అబ్బా! అమ్మా! నాకంత ఒళ్ళు అక్కడ కొద్దిగా షేక్ అయినమాట వాస్తవం అప్పుడు. హ్మ్. ఏం బ్రదర్ డైలాగ్ చూసుకోవాలా? అక్కర్లేదు సార్ అన్నా. అది ఇంకా అసలు టైం రెండోది చూడాలిగా డైలాగు. హ్మ్. ముందే చూసాను కాబట్టి లక్కీగా అయిపోయాను. సింగిల్ టేక్ ఓకే. అబ్బా! అక్కడే ఇంప్రెస్ అయిపోయాడు మనిషి. హ్మ్. హ్మ్. ఇంప్రెస్ అయిపోయి నన్ను లెక్కల్లో పెట్టుకున్నాడు. పెట్టుకొని సరిగ్గా పార్టీ అనౌన్స్ చేసే ముందు రామకృష్ణ సినీ స్టూడియోకెళ్ళా. ఎవ్వరిని లోపల రానివ్వట్ల. నేనొచ్చానని చెప్పన్నాను. నన్నుని ఈయన మన నారాయణ రెడ్డి గారు మా ఇద్దరినే లోపల రమ్మన్నాడు. సినారే గారిని. సి నారాయణ. అబ్బా! ఆ! మీ ఇద్దరం లోపలికెళ్ళాం. "ఓ రండి బ్రదర్ రండి" అది అన్నాడు. అందరూ నన్ను ముంచున్నారు. బ్రదర్ మీకు సీట్ ఇస్తున్నాం" అన్నాడు. ఆ! "మీ ఫ్యామిలీ గురించి విన్నాం. మేడ్చల్ ఇప్పుడు కొంపల్లి, మేడ్చల్ ఉంది. హ్మ్. అక్కడ మీరు పోటీ చేస్తున్నారు. మీలాంటి యంగ్ ఫెలోస్ డైనమిక్ మాకు కావాలన్నాడు. అబ్బా! అన్నాడు. కాళ్ళకి దండం దండం సార్ ఇప్పటికే ఇది చాలా విచిత్రమైన సంఘటనలు ఇవన్నీ. సార్ ఇప్పటికే నేను మీ వల్ల చెడిపోయాను అంటున్నారు సార్. ఇంకా ఎందుకు సార్ అన్నాను. కోపం వచ్చేసింది. హ్మ్. చాలా కోపం. వాట్ నాన్‌సెన్స్ యూర్ టాకింగ్. నా వల్ల నువ్వు చెడిపోవటం ఏంటని. సార్ క్షమించండి సార్ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను వెనకాల కొద్దో గొప్పో ఉన్నోడిని సార్. అన్నీ వదిలిపెట్టి పిచ్చనా కొడుకు రామారావు ఫ్యాన్ అయిపోయి సినిమాలో వెళ్ళిపోయాడు. ఇయన్నీ వదిలిపెట్టి అంటున్నారండి అన్న. ఓహ్! అట్లానా అని చెప్పేసి అప్పటికి ఆయనకి ఆనందం వేసి అప్పుడు లేదు సార్ ఇంకో 100 సినిమాలు అయిన తర్వాత వస్తాను సార్. ఇట్స్ ఆల్ రైట్ అన్నాడు. ఇంకో ఇన్సిడెంట్ జరిగింది ఆయనకి. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు నేను ఈ షూటింగ్ అయిపోయిన తర్వాత ఎలక్షన్‌కి బిఫోరు నేను రామారావు ఇంటికెళ్ళాను హ్యాబిట్స్‌లో. హ్మ్. తెల్లవారుజామున 4 గంటలకెళ్ళాను. నేను మా కజిన్ ఒకడిని తీసుకొని హ్మ్. వెళ్ళాను. ఎళ్ళగానే మనకి ఫస్ట్ ఇచ్చేసాడు. చెక్ పట్టుకొని వెళ్ళా. ₹5000 సార్. 5000 10,000 ఏం గుర్తులేదు. 5000 చెక్ ఉంది ఇప్పటికి అనుకుంటా. "ఏమది?" అన్నాడు. చిన్న ఉడత నేనొచ్చాను మీకోసమే సార్ సినిమా ఇండస్ట్రీ నాదన్నీ వదిలిపెట్టుకొని సినిమా ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను సార్. హ్మ్. నాకు కూడా తెలుగుదేశంలో నేనేదో ఉడతా భక్తిగా కాంట్రిబ్యూషన్. అనుకున్నాను.
నీకు పైచ్యం ఎక్కిందా లేదా పిచ్చి ఎక్కిందా అన్నాడు. మేము ఎవరి దగ్గర రూపాయి సినిమా వాళ్ళనే మేము రానేబల దగ్గరికి, నీ దగ్గర ఎట్లా తీసుకుంటాం అనుకున్నా. పా. అది తీసుకుని వెళ్ళిపో అన్నాడు. అలా మొఖం పెట్టి చూసుకున్నాను. ఏం ఇంకా వెళ్ళటం లేదన్నాడు. ఆయన కోపం వచ్చింది. వెళ్తాను సార్, కానీ ఒక్కడ మాత్రం జరుగుతుంది సార్, గేటు బయట ఆత్మహత్య చేసుకుంటాను. మీరు క్యాంపెయిన్ కూడా తిరగలేరు మీరు, నన్ను కాదంటే ఏమనుకుంటున్నారు మీరు, నా లైఫ్ అంతా త్యాగం చేసి వచ్చాను మీకోసం ఇక్కడికి, మీ భక్తుడు వాహ్ నీ ప్రేమను తట్టుకోలేకపోతున్నాం. సరే పట్టుకెళ్ళి రూమ్ నెంబర్ 33 రామకృష్ణ సిగ్నేచర్ ఉపేంద్ర అని ఒక అతను ఉంటాడు, అక్కడ పట్టుకెళ్ళి అన్నారు. ఆ ఉపేంద్ర ఏంటి, ఆయన రైల్వేలో డిపార్ట్మెంట్లో పనిచేసి ఈయన దగ్గర ఉన్నాడు. ఆయన మినిస్టర్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఏం కాదు. అక్కడ వెళ్ళి ఆ రామకృష్ణ సీనియర్ స్టూడియోలో రూమ్ నెంబర్ 32 33 పట్టుకెళ్ళి ఆ 5000 రూపీస్ ఇస్తే మేము తీసుకోం అన్నాడు. సార్ రామారావు గారు పంపించారు, ఉండు అయితే అని చెప్పి ఎవరితో మాట్లాడేటో తెలియదు మనకి, తీసుకోమని చెప్పారు. అట్లా నాది ఫస్ట్ డొనేషన్ నాదే. డబ్బుల దగ్గర ఆయన అంత నిక్కచ్చిగా అంత నిజాయితీగా ఉంటారు. ఎక్కడ రూపాయి తీసుకోలేదు. ఇవన్నీ బయట ప్రపంచానికి తెలియవండి, ఆయన గురించి ఏదో అనుకుంటారు. ఇవన్నీ నిజం, నాతో జరిగిన సంఘటనలు మీకు చెప్తున్నాను. సూపర్ సార్. అయితే అదే నాకు మీ జీవితం అంతా కూడా మీ ఇష్టం ఒకటి ఉంటుంది, మీ ప్రయాణం ఒకటి ఉంటుంది, మీరు చేసే పని ఒకటి ఉంటుంది. ఇదే సందర్భంలో డిఫరెంట్ దీని కంటిన్యూటీ క్వశ్చనే ఒకటి ఉంది. రామారావు గారు అంటే అంత ఇష్టం, దేవుళ్ళలా చూస్తారు. అయితే మీరు ఎక్కువ సినిమాలు చేసింది కృష్ణ గారితో. కృష్ణ గారు మహానుభావుడు. నాకు 8 సినిమాలు చేశాను, అన్ని అద్భుతమైన పాత్రలు, మంచి అటువంటి కాంబినేషన్. హీరో మళ్ళీ రాడండి ఇంకా. అంత ఓపెన్ హార్టెడ్, అంత కల్మషం లేని వ్యక్తి, రాజకీయాలు లేని వ్యక్తి, ఈ చాడీలు చప్పు ఇవి ఏం పట్టించుకోవడానికి అసలు నేను అటువంటి హీరో నేను చూడలేదు ఇంతవరకు. కనవాళ్ళు చెడ్డోళ్ళు అని కాదు, అక్కడ కృష్ణరాజు గారు సరదాగా ఉంటాడు, సోనబాబు సరదాగా, ఈయన అలా కాదు. ఈయన బాలశంకరుడు, రామారావు నెక్స్ట్ బాలశంకరుడు ఈయనే. ఆయన సరదాగా జోకులు వేసేసి ఒకసారి ఇబ్బంది పెడుతుంటాడు కృష్ణ గారు. తాతినేని రామారావు గారు డైరెక్టరు, ఒక రెడ్డి గారు ప్రొడ్యూసరు, అగ్ని కెరటాలు అని సినిమా చేస్తాను. ఆయనతో ఎప్పుడు చేసిన బ్రదర్ వేషమే నేను, ప్లస్ ఆయనకి ఆపోజిట్, మళ్ళీ ఇలా కొట్టుకోవటం, మళ్ళీ లాస్ట్లో ఒకటి ఇలాగే చేశానండి. ఏదన్నా ఉన్నాడు శివకృష్ణ పెట్టుకోండి, కొద్దిగా నాకు శ్రమ తగ్గుతుంది, ఫైట్లు చేస్తాడని ఎవరు అలా ఎవడన్నా ఏ హీరో అని చెప్తాడు, అలాగా ఎవరు ఏ హీరో చెప్పడు కదా, అన్నీ నాకే కావాలనుకో. ఆయన ఆ టైపు, శివకృష్ణ పెట్టుకోండి. ఆయన అడగడు, మళ్ళీ రికమెండ్ చేయడు. ఎవరన్నా వచ్చేసరి ఈ వేషానికి మీకు ఈక్వల్గా శివకృష్ణ పెట్టండి, మనోడే పెట్టండి, అయితే నాకు కొద్ది శ్రమ తగ్గుద్ది అట్లా. ఆయన తెలుసా మీరు ఎన్టీఆర్ ఫ్యాన్ అని? తెలుసు, అందరికీ తెలుసు. ఏమో తెలిసేమో మరి, ఎప్పుడు అడిగేవారు కాదు? ఎవరు ఎంతవరకు నన్ను అడగల, అదే ఏ ఆర్టిస్ట్ అడగలేదు, నేను చెప్పుకోవడం తప్ప ఎవరు అడగలేదు. చెట్టిఆర్ బిల్డింగ్లో ఏబిఎంలో చేస్తున్నాం. ఒంటికి ఆయన 12:45 వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయి మళ్ళీ 3ంటికి వస్తాడు. నాదేంటంటే నేను 1 o'clock ఇది లంచ్ చేసేసి నేను వెయిట్ చేయనండి. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి రెడీ అని అడిగితే నాకు కోపం వస్తుంది. నన్ను ఎవడు వచ్చి రెడీ అని అడగకూడదు. ఐఎమ్ రెడీ, ఎవరు రెడీ అలాగా ఉండాలి. చాలామంది ఏంటంటే భోజనం చేసిన తర్వాత ఒక అరగంట చేసి అప్పుడు మేకప్ నేను అలా చేయను. చెయ్యి కడిగిన వెంటనే మేకప్ చేసేసుకుంటా, చేసేసుకుని కుర్చీలో అలా పడుకుంటా. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోతాను అనమాట. అంటే టైం వేస్ట్ కాకుండా ఉంటుంది, మనం ఒకళ్ళ దగ్గర మాట పడక్కర్లేదు అనే టైపు. కరెక్ట్గా 2 అయింది. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి సార్ రెడీ అవ్వండి సార్ అన్నాడు. అన్నాను. కృష్ణ గారు వచ్చారు. ఎవరుగా కృష్ణ గారు రావడం అంటే ఆయన 2:45 అని రాడు. నేను రెడీగానే ఉన్నాయి, మేకప్ చేసుకుని టెస్టప్ చేసుకుని. అలాగా సార్ అయితే ఓకే అని వెళ్ళిపోయాడు. 4:30 ఎంతో అయింది, ఏదో సీన్ జరుగుతుంది శారద గారికి నాకు ఎంత జరుగుతుంటే, తాతనేని రామారావు మాట ఇలా రా అన్న. డైరెక్టర్ని పిలిచాడు, ఏదో విషయం చెప్తున్నాడు. శివకృష్ణ బలివాడయ్యా అన్నాడు. ఏమంటున్నాడు నా గురించి, నా ఒక్కడితో అయితేనే సుఖం అంట, ఏ హీరోలతో సుఖం లేదంట అన్నాడు. జోకిది కొంప అంటిపోదండి అలాగా. సార్ నేను అనలేదు సార్ అలాగా, నేను అన్నది ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర ఆయన 2:45 దాకా రాడు, ఎందుకు తొందర పెడుతున్నావు, నేను 2:40కి అక్కడ పక్కనే కదా సేమ్ బిల్డింగ్లో మేకప్ రూమ్లో ఉన్నాను, నేను రావడం ఎంతసేపు అని అన్నాను. అన్నమాట ఇది, అదే ఇంక చెప్పాను. మీతో యాక్ట్ చేసినప్పుడు ఈ సుఖం ఉంటుంది సార్, ఈ సుఖం ఉంటుంది సార్. మధ్యాహ్నం ఒక స్లీప్ కానీ రెస్ట్ ఒక 40 minutes అది ఆయన ఎలా కన్వర్ట్ చేసాడంటే, ఇలాగా కన్వర్ట్ చేసి ఇలా చెప్పాడు తాతినేని రామారావు. ఇండస్ట్రీ టాక్ బయటకు వెళ్ళిపోతే సార్ నా కొంపలు అంటుకుంటాయంటే హీ అంటే పక్క నవ్వుతున్నాడు ఆయన. అదొకటి అయిపోయింది, సరదాగా ఉండేది ఆయనతో. అబ్బా వెరీ గుడ్, మర్చిపోలేనండి. ఆయన మాత్రం మహానుభావుడు. తర్వాత నేను చేసిందే ఉన్నాయండి. ఆయన సినిమాలకి తిరిగి డబ్బులు పెట్టేవాడు, ఆయన హీరో సినిమా లాక్కుండా
ఏ నిర్మాతను కష్టపెట్టేవాడు కదా, డబ్బులు ఇవ్వకపోతే ఇట్స్ ఆల్ రైట్ అనేవాడు. నేను చేశాను చాలా సినిమాలకు మీరు అలాగా. చేశారు. అవును. డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయిన పని చేశాను. బట్ తిరిగి డబ్బులు పెట్టాడు ఆయన. ఉమ్. చాలా సినిమాలు ఆయన విశ్వాసం, ఆయన మొదట్లో ఆయనకి హెల్ప్ చేసిన అందరికీ కూడా ఆయన సంతకాలు పెట్టేవాడు రిలీజ్‌కి, నేను ఇస్తాను డబ్బు అని నాది చెప్పేసి. హాబీ. మా ఏం మనిషి సార్ ఆయన. అసలు ఆయన లేడండి. ఇంకో హీరో లేడండి. ఇంకో సినిమా ఇండస్ట్రీ. ఎవరేమనుకున్నా ఇది నిజం. సార్ ఒక చిన్న డౌట్. ప్రభాస్ గారు లాంచింగ్ టైము ఈశ్వర్ మూవీ యాక్చువల్గా ఆయన ఫాదర్గా చేయాలనుకుంటే కృష్ణరాజు గారే చేయొచ్చు, కొడుకు లాంచింగ్ కాబట్టి. బట్ ఏరి కోరి శ్రీకృష్ణ అనే ఆ క్యారెక్టర్ కావాలని చెప్పి తీసుకొచ్చుకొని పెట్టుకున్నారంట. కాదండి. ఇది నా ఫ్రెండ్ అశోక్ కుమార్ ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్. అతను నాకన్నా చిన్నోడన్నా, నాకు చాలా చాలా ఇష్టడు. సార్. నాలాగే కొద్దిగా ఓపెన్గా ఉంటాడు అతను. అతను ఎంత గొప్పోడంటే, అతను తీసిన సినిమా అన్నిట్లో నేను ఉన్నాను. ఫస్ట్ ధ్రువ నక్షత్రం, తర్వాత ఇంకోటి ఏదో సినిమా, ధ్రువ నక్షత్రం తర్వాత రక్తతిలకం అనుకుంటా. రక్తతిలకం తర్వాత ఇంకో ఒక్క సినిమా ఒకటే, ఈవి సత్యనారాయణ చెవులో పువ్వు ఏదో పెట్టి తీసాను, అది తప్ప అన్ని సినిమాలు నేను ఉన్నాను. మంచి స్నేహితుడు నాకు, చాలా వెరీ నైస్ మ్యాన్. అంటే రామానాయుడు గారికి మేనల్డ్ వర్క్స్ అవుతాడు. అవును. ఆ మేనల్డ్ అని చెప్పి అది ఏమి ఉండదు. ఈజ్ ఏ వెరీ వెరీ నైస్ పర్సన్. తర్వాత ఏంటంటే మహాదైవ భక్తుడు, సనాతన ధర్మం అంటే పడి చచ్చిపోతాడు. ఎవరికి తెలియదు అశోక్ కుమార్ గురించి. చాలా ఇది ఈశ్వరికి మళ్ళీ నేనే మా శివకృష్ణ పెట్టుకున్నాను. అలా వచ్చింది నాకు. ఓకే. అతను ఆ వేషం రావడానికి నాకు నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి అశోక్ కుమార్. సార్, ఆ రోజు 2001, 2002 టైంలో మీరు చూసిన ప్రభాస్ వేరు, ఇప్పుడు మనందరం చూస్తున్న ప్రభాస్ వేరు. బాగా ఎదిగాడు కదా సార్. బాగా ఎదిగాడు. ఎంత ఎదిగినా కూడా ఎదిగినోడు ఎంత ఎదిగే కొలిది ఒదిగి ఉండాలంటారు కదా, అది నేను విన్నాను. చాలా ఒదిగి ఉంటాడని, చాలా మర్యాదగా ఉంటాడు. అది మాత్రం అందరూ చెప్తున్నారు, ఒకళ్ళు కాదు కదా, అందరూ చెప్తున్నారు. ఆ రోజు సెట్లో ఎలా ఉండేవారు సార్? ఆ రోజున ఎలా ఉన్నాడు, ఈ రోజున అలాగే ఉన్నాడు. ఎందుకంటే నేను ఒక 15 ఏళ్ళ తర్వాత మొన్న ఎక్కడో ఏదో కలిశాను, గగవా పరిగెత్తుకుంటూ వచ్చాడు. మీరే అని చెప్పి గవబా బ్యాన్ నుంచి దిగాడు. ఏంటి ఇలాగ వచ్చారేంటి అన్నాడు. లేదు నన్ను ఏదో పని మీద వచ్చాను, నువ్వు వచ్చావు అని చెప్పి నేను ఇలా కనపడేది అన్న. లేదు, అది మాత్రం అది అందరూ నేను చెప్పేది కాదు కదా, అతను భోజనాల దగ్గర కానీ, అతని దగ్గర కానీ, ట్రీట్మెంట్ కానీ, ఆ మర్యాద కానీ, అదే అదే కృష్ణరాజు గారి కన్నా ఇంకా ఎక్కువ అని చెప్తారు అందరూ. అదేనండి, ఒక మనిషి ఎప్పుడు గొప్పవాడవుతాడంటే ఇదే మంచితనం అంటే. ఎందుకు ప్రభాస్ గురించి ఇంతమంది మాట్లాడుతున్నారు? దేర్ షుడ్ బి ఏ రీజన్ ఇన్ ఇట్. అంటే తెలుగులో సామెత ఉండే, ఎదిగే కొలిది ఒదిగి ఉండాలని. దాని రిప్లికా ఇస్ ప్రభాస్, నేను విన్నది. అండ్ సార్, అదే ఇప్పుడు మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్న ఎంతసేపు కూడా మీరు నా దేశం అంటున్నారు, నా ధర్మం అంటున్నారు, ఏమన్నా చేయడం నా బాధ్యత అంటున్నారు, పేదవాళ్ళు అంటున్నారు. అసలు ఈ దేశం కోసం కానీ, పక్కన ఉండే మనుషుల కోసం కానీ ఏమన్నా చేయాలి, ఈ మైండ్ సెట్ ఎలా అలవాటైంది? చెప్పాను కదా, ఇట్స్ ఓన్లీ బికాస్ మై ఫాదర్, మా తండ్రి వల్ల. ఆయన మీకు కావాలంటే ఇప్పుడు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి, షామీర్పేట యువతల నుంచి మెయిన్ రోడ్ నుంచి, మాది బొమ్మరాజుపేట విలేజ్ లోపలికి ఉంటుంది మాది ద్రాక్ష తోట, 4.5 కిలోమీటర్స్ సొంత రోడ్డు వేసాడు. ఇవాళ 20 గ్రామాలకు అదే రోడ్డు. ఆయన మెటల్ రోడ్ అది ప్రైవేట్ ల్యాండ్, ప్రైవేట్ గవర్నమెంట్ వేస్తానంటే ఎవరు ఒప్పుకోవాలి. మా ఫాదర్ ఇల్లు నిలబడితే అందరూ ఇచ్చేసారు. అందులో మా తాతగారు వరుస ఆయన ఇచ్చాడు. అందరూ బయట అందరూ ఇంత ల్యాండ్ ఇస్తే 4.5 కిలోమీటర్స్ రోడ్డు వేసాడు ఆయన సొంత డబ్బులతో. తర్వాత ఆర్టీసీ బస్సు పెట్టించాడు రాత్రి. ఆర్టీసీ అంతా చాలా హై ఇన్ఫ్లుయెన్స్లో ఉండేవాడు ఆయన. తహసీల్దార్ని అలానే ఏమయ్యాని కూడా ఆయన ఆ రేంజ్లో ఉండి బతికాడు ఆయన. ఏమైనా నాకు బస్సు అన్నాడు, దొరగారు రాజుగారు బస్సు వేస్తే అట్లాగా, మీదేమో అడివి, రాత్రి బస్సు వచ్చి అక్కడ డ్రైవర్ పడుకుంటాడు, వాళ్ళకి అన్నం నా గెస్ట్ హౌస్, నా రూము, నా భోజనం, నీకు సొమ్మేం పోయింది? మరి పొద్దున్న నేను టిఫిన్ పెడతా, కాఫీ ఇస్తాను, ఇంకేంటి మీకు ఏం కావాలి? పడుకోవటానికి బెడ్ ఇస్తా, ఇంకేంటి కావాలి మీకు అన్నాడు. అలా 1 ఇయర్ నడిపాడు. ఆ బస్సు రాత్రి వచ్చేసి పొద్దున్నే అన్ని ఊర్లు కలెక్ట్ చేసుకుని వెళ్ళేది. ఇక్కడ ఏం టెలిఫోన్ లేదు, మర్చిపోయి టెలిఫోన్ డిపార్ట్మెంట్కి ఫోన్ టెలిఫోన్ పెట్టు, ఎక్సైజ్ పెట్టు. అక్కడ మీకు షామీర్పేట యువతల ఒక 2 ఫర్లాంగుల యువతల రైట్ సైడ్ రామారావు దగ్గర ఉంటుంది రోడ్డు, ఆ రోడ్డే మా ఫాదర్ వేసింది. చూశాను, మా తాత కూడా అలాగే ఉండేవారు అంటే నాకు తెలీదు. అది నా గొప్పతనం కదా, నేను పెరిగిన వాతావరణం. అది ఏదో నేను నేర్చుకున్నది కాదు, పెట్టింది కాదు, అది ఫాదర్ని చూసాను, అది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అంతే. అండ్ ఈ విషయంకి వస్తే, సనాతన ధర్మం విషయంకి వస్తే, మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు సార్, నాకు ఆ పదం ఎంత గొప్పగా నచ్చిందంటే,
హిందూ మతం అనేదే లేదు. అది సనాతన ధర్మం అని చెప్పారు. కరెక్ట్. చాలా మందికి రెండిటి మధ్య తేడా తెలీదు. హిందువులు లేదని మతం లేదు అసలు. ఆ! కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం. హ్మ్. ఆ రోజుల్లో అసలు హిందూ మతం అనేది లేదు. ఇప్పుడు మహాభారతం అయిపోయి 5,000 సంవత్సరాలు అయింది. అప్పుడే శ్రీకృష్ణుడు చెప్పాడు. రాబోయే కాలంలో ఈ భరతఖండంలో మ్లేచ్చులొచ్చురు అని చెప్పాడు. సార్. అక్కడి నుంచి డౌన్‌ఫాల్ 2000 సంవత్సరాల నుంచే మనకి ఈ ఈ దండయాత్రలు చేయటం చేసేటప్పుడు దాన్ని ఏంటంటే అలాగా మెల్లగా మనకేదో పెట్టాలి కాబట్టి అంతా మనం హిందూసే కానీ హిందుస్థాన్ హ్మ్. హిందుస్థాన్ నుంచి హిందూ మతం అట్లా హిందూ వచ్చింది. మన సనాతన ధర్మం ఏం చెప్పిందంటే అప్పుడంతా కృతయుగం కాదు. ఈవెన్ మహాభారతం అయిపోయిన 2, 3 వేల సంవత్సరాలు కూడా సనాతన ధర్మే మనం. హ్మ్. సనాతన ధర్మం ఏంటంటే ఉదయాన్నే లేవాలి, స్నానం చేయాలి, తల్లిదండ్రులు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తల్లే దైవం, తండ్రే దైవం, తర్వాత గురువు దైవం. నెక్స్ట్ తర్వాతే అన్నీ చెప్పేవారు. తర్వాత సర్వే జన సుఖినో భవంతు. మొత్తం ప్రపంచం బాగుండాలి, అందరూ దాంట్లో మనం బాగుండాలి. ఇదే సనాతన ధర్మం. తర్వాత ఎవరికి హాని చేయకూడదు. పశుపక్షులను కూడా మనం పోషించాలి. హ్మ్. ఏంటి పశువులను కూడా మనకి ఆహారం మనం వాటికి ఆహారం పెడతాం. అవి మనకి ఇంటని ఇస్తాయి. తర్వాత ప్రకృతి మన దైవం అని మనం ప్రకృతిని ఈ హిందూ ఈ నవ్వుతారు. మీరు చెట్లకు కూడా దండం పెడతారని. అజ్ఞానులు. నిన్నే ఎవడో పిచ్చిగా మాట్లాడాడు. ఎవరో కాదు. సరే. మీ తోటి నట్టుడే కదా! ఏ మతాన్నైనా మనం గౌరవించాలి. అందరూ మనవాళ్ళే. ఏ మతమన్నా, ఏ దేవుడన్నా గౌరవించాలనేదే ఇదే మన డ్రాబ్యాక్ అయింది. దీనివల్లే ఈ భారతదేశం 800 సంవత్సరాలు బానిస బతుకైపోయింది. హ్మ్. అసలు ఎవ్వడికి తెలియని రహస్యం చెప్పనా? జీసస్ క్రైస్ట్ కాశ్మీర్‌లో 11 సంవత్సరాలు ఉన్నాడు. అవునా? నా దగ్గర హిస్టరీ ఉంది కదా! హ్మ్. ఇప్పుడు మీరు కాశ్మీర్‌కెళ్తే అక్కడ ఒక చిన్న ఇదుంది. నేను యూట్యూబ్‌లో కూడా చూపించారు. అక్కడికొచ్చి ఆయన పాదాలు అక్కడ ముద్రిక ఉంటుందక్కడ. హ్మ్. ఇక్కడికొచ్చి బౌద్ధిజం నేర్చుకుని మీరు ఇక్కడ చూడండి ఇజ్రాయెల్‌లో ఎప్పుడు కూడా ఎప్పుడు మేకను పెట్టుకొని ఉంటాడాయన. ఆయన ఎప్పుడు మంచి బోధించాడండి. ఆయన అందరూ శాంతి చెప్పాడు. క్రైస్ట్ ఎప్పుడు చెడు చెప్పలేదే. హ్మ్. ఈళ్ళొచ్చేసి అసలు నిన్న కాక ఇప్పుడు మన మనవడొచ్చేసి అసలు నువ్వెవడో నేను లేకపోతే నువ్వు లేవంటే ఎలా ఉంటుంది మనకి? అయితే మీరు ఇంత ఆవేదనగా మాట్లాడుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో జరిగిన 2 ఇన్సిడెంట్‌ల గురించి మనం మాట్లాడుకోవాలి. మీ ఇండస్ట్రీ నటుడు, నేను పేరు చెప్తున్నాను. 'ప్రకాష్ రాజ్' గారు. వారు మాట్లాడుతూ రామలక్ష్మణుల గురించి వాళ్ళు నార్త్ నుంచి సౌత్ వచ్చిన వలస కూలీలు అని చెప్పి చాలా దుర్మార్గంగా తెలీదండి. మాట్లాడారు. దుర్మార్గం అంటే అజ్ఞానం ఒకటి. హ్మ్. తర్వాత కండకావరం ఒకటి. హ్మ్. అంటే అజ్ఞానంతో కూడుకున్న కండకావరం ఇది. అది నేను చూసానది. హ్మ్. నేను కావాలని చూసాను. నేను చాలా అప్సెట్ అయ్యాను. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఏ గ్రేట్ సైంటిస్ట్ ఆటం బాంబ్ కనిపెట్టిన గ్రేట్ సైంటిస్టు లేకపోతే ఒక మహానుభావుడు అంటే గ్రేట్ పీపుల్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే వాడు చాలా గొప్ప సైంటిస్టు, గొప్ప డాక్టర్, గొప్ప ఇంజనీర్ అనుకుందాం. ఆడికి మాట్లాడటం తెలియదు అనుకోండి. హ్మ్. ఆడు వేస్ట్ ఫెలో కింద లెక్క. హ్మ్. అంటే వాడికున్న జ్ఞానం అంతా కూడా నశించిపోయినట్లు లెక్క. అసలు మనిషితోటి నువ్వు ఎలా మాట్లాడాలో తెలియని వ్యక్తివి నువ్వు. నువ్వు ఎంత గొప్ప సైంటిస్ట్ అయితే మనకేంటి? ఇది అంతే. అసలు నువ్వు చరిత్ర తెలియకుండా క్రిస్టియానిటీ ఎప్పుడు పుట్టిందో తెలియకుండా ఉత్తర దేశం నుంచి సౌత్‌కి రావటం ఏంటి? పైగానేమో పండు కోసుకుంటే అక్కడ రావణాసురుడు అడ్డుపడటం ఏంటి? ఇతిహాసాలు, పురాణాలు మన పెద్దలు చెప్పింది. అది అసలు ఈ రామాయణం, మనకే పూర్తిగా తెలీదు. హ్మ్. కాపోతే మనం రాముడిని పూజిస్తాం. ఇంకోటేంటంటే మనోభావాలు దెబ్బ కొట్టడం. ఈ దేశంలో బతుకుతూ, ఇక్కడ నీళ్లు తాగుతూ, ఇక్కడ సంపాదిస్తూ, ఇక్కడ దేవుడిని తిట్టటం ఏంటి? మహాపాపం. మహాపాపం గదా! అది ఏమనాలా? మూర్ఖత్వం అనాలా? అజ్ఞానులు అనాలా? రాక్షసులు అనాలా? ఏమనాలి వాళ్ళని? ఈ సనాతన ధర్మం ఎప్పుడు పుట్టింది? కొన్ని లక్షల సంవత్సరాల క్రితం పుట్టింది. ఈ సనాతన ధర్మాన్ని విమర్శించి రాముడు లేడు, కృష్ణుడు లేడు, నార్త్ నుంచి వచ్చాడు, సౌత్ నుంచి వచ్చాడు. ఏంటి అసలు ఏమన్నా అసలు ఉందా? సార్, నమ్మకపోవడం అనేది నాస్తికులు వాళ్ళొక సెపరేట్. అహా! నమ్మకపోవటం ఓకే. ఓకే. కానీ విమర్శించడం అది. విమర్శించటం ఏంటి? ఇన్ని కోట్ల మంది ఇన్ని కోట్ల మంది మనోభావాల్ని మనోభావాలు. మనోభావాల్ని మనం ఇప్పుడు ఓకే. నీకు ఇప్పుడు రాజకీయ పార్టీలున్నాయి. నాకు ఆ పార్టీ అంటే ఇష్టం. నాకు ఆ పార్టీ అంటే ఇష్టం అని చెప్పి ఇంకో పార్టీని తిట్టే రైట్ నాకు లేదు. కరెక్ట్. ఈ పార్టీని మెచ్చుకునే రైట్ నాకుంది. కరెక్ట్. అసల ఇంత ఎంత రెవల్యూషన్ వచ్చేసింది. నార్త్ ఇండియా అంతా కూడా హిందూ సంఘాలు నాకు ఫోన్‌లు వచ్చినాయి చెప్పకూడదు ఇంక. ఓపెన్ మీరు అడిగారు కాబట్టి ఇంక ఇంటర్వ్యూ కాబట్టి నేను తప్పించుకోలేను. నాకు 20 మంది ఫోన్ చేశారు. హ్మ్. "అన్న నువ్వు కత్తి పట్టుకుంటే నువ్వు వదిలిపెట్టను నాకు తెలుసు. నువ్వు ఒకసారి
ఇదే వ్యక్తికి నువ్వు ఒకసారి శిక్ష వేసావు, నాకు మా అందరికీ తెలుసు. మీరేనా అది? నేను బ్యాన్ వెనకాల ఉంది మీరేనా? ఆహా! వదిలిపెట్టినండి వాడిని. హ్మ్. తప్పుడు మాటలు మాట్లాడకుండా. కాకపోతే ఇయన్నీ చెప్పుకోకూడదు. అతన్ని అడిగితే చెప్తాడు కదా! మా ఇంటికి రావడం, నాతో సారీ చెప్పించితే అప్పుడు వదిలిపెట్టా. ఇండస్ట్రీలో ఎవరు దాని గురించి మాట్లాడలేదు. కాస్త వివరంగా చెప్పండి. ఆ బ్యాను అది అయిపోయిందిలెండి. అయిపోయింది. గతం పాస్ట్ ఈజ్ పాస్ట్. హ్మ్. జరిగింది. హ్మ్. జాతిని అవమానించాడు. హ్మ్. నేనప్పుడు మూవీ ఆర్టిస్ట్‌లో నేను ఇంకా వైస్ ప్రెసిడెంట్ కూడా కాదు. మామూలుగా మెంబర్‌గా ఉన్నాను అప్పుడు. అప్పుడొచ్చిన కొత్త హైదరాబాదు. హ్మ్. అందరిని అడిగాను. ఎవడు పట్టించుకోవట్లేదు. హ్మ్. ఏంటి పట్టించుకోరా? జాతిని, ఒక తెలుగు జాతిని అంటే అందరిని అన్నట్టే కదా! అంతే. నో. ఐ వాంట్ శివకృష్ణ వోంట్ లీవ్ ఎనీబడీ లైక్ థట్. హ్మ్. ఐయామ్ గోయింగ్ టు టేక్ యాక్షన్. నాకున్న లీగాలిటీ, నాకున్న పొలిటికల్ జ్ఞానం లేకపోతే ఇంకోటి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టా. హ్మ్. వచ్చాడా ఇంటికి? పెట్టిన తర్వాత మొత్తం స్తంభించిపోయింది. హ్మ్. మూవీ ఆర్టిస్ట్‌కి పని చేయడానికి అవకాశం లేకుండా పోయింది. హ్మ్. పాపం నాగార్జున అప్పుడు వైస్ ప్రెసిడెంట్ అప్పుడు. హ్మ్. ఏ మాటకి ఆ మాట. నాగార్జున అప్రిషియేట్ చేయాలి. ఆయన సపోర్ట్ చేశారు. ఆయన ఫోన్ చేశాడు. అక్కడ ఎక్కడో మాల్దీవ్స్‌లోనే ఎక్కడో ఉన్నాను. ఏంటి శివకృష్ణ గారు అట్లా జరిగింది. నేను ఉన్నది చెప్పాను. జాతిని అవమానించాడండి. పౌరుషం లేదంటే వదిలేద్దాం. హ్మ్. నో, 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 ఐ వోంట్ ఈవెన్ యూ ప్లీజ్ గో. బా! ఐ డూ అప్రిషియేట్ నాగార్జున. హ్మ్. నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళింది ఇది. హ్మ్. సమస్య లేదు. అంత లీగల్‌గా ఉంది. హ్మ్. ఏం చేస్తారు? వారం రోజులు అంతే. తర్వాత ఎవరెవరితోటో పట్టుకుని రికమెండేషన్ చేసుకొని వస్తే అప్పుడు చెప్పుకొచ్చా. అందరి ముందు సారీ చెప్తే వదులుతాను. హ్మ్. ఏదో నటించాడు అలా అలా అన్నాడు. నథింగ్ డూయింగ్. ఐ వోంట్ లీవ్. దిస్ ఈజ్ శివకృష్ణ. సెన్సార్ బోర్డ్‌నే హ్మ్. పిచ్చెక్కిచ్చా. సరే. సెంట్రల్ గవర్నమెంట్‌ని. ఈ ఇండివిజువల్ ఎంత అంటే లెక్కల్లో ఉన్నది పీనట్. సూపర్ సార్. అయితే అంటే గవర్నమెంట్‌లోనే నేను చేయలేనటువంటి పనులు సాధించానే సార్ కరప్షన్ మీద. ఇది ఎంత నాకు ఇది? ఒక ఇండివిజువల్ ఎంత నాకు తప్పు కదా అది. సార్. అది అంటే సార్ చెప్పాడు సారీ అన్నాడు. హ్మ్. ఓకే నవ్ యూ కెన్ గో హెడ్ అన్నాడు. నాగార్జున ఫోన్ చేసి ప్లీజ్ గివ్ హిమ్ పర్మిషన్ అన్నాడు. సార్ నువ్వు ఏదైనా చేసుకోవయ్యా. నువ్వు అసలు ఎవడు అసలు 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 హిందూ ధర్మాన్ని హిందూ అంటే ఎవడు అసలు రాముడు ఏంటి అసలు ఎటువంటి సాంప్రదాయాలు ఎటువంటి మహానుభావులు ఎటువంటి ఋషులు మనకున్న సాంప్రదాయాలు ఎక్కడున్నాయి గడపకి రంగు పసుపు పూస్తాం క్రిములు రాకుండా కల్లాపు జల్లిస్తారు తర్వాత ఏంటంటే క్రిములు రాకుండా కాళ్ళు కొడుకోమని చెప్తారు మాతృదేవోభావ పితృదేవోభావ ఆచార్యదేవ తల్లిదండ్రులు పూజించాలా తల్లిదండ్రుల్ని మనం జీవితంలో వృద్ధాప్యంలో వాళ్ళని మనం చూడాలా అందరినీ అసలు ఏ మతంలో ఇవన్నీ ఎవడు చెప్పాడు ఇవాళ చెకోస్లోవేకియా, జర్మనీ, రష్యాకైతే ఎక్కడ చూసినా మీకు హిందూయిజమే. బయట దేశాల్లోనేమో మొత్తం అంతా హిందూస్ కింద మారుతున్నారు. హ్మ్. ఇక్కడేమో ఇక్కడ కన్వర్టెడ్ ఏమో ఇక్కడ తిడుతున్నారు. ఒక్కడు మాట్లాడడు. ఒకడికి పౌరుషం లేదు. అసలు హిందూ అనకూడదు గానీ మనకి పౌరుషాలు లేవు అంతే. దట్స్ ద మెయిన్ డ్రాబ్యాక్. తిరగబడొద్దు. నేను ఒక్కడిని తిరగబడితే ఏమొస్తుంది? ఇలా ఇంతమంది కలిస్తేనే కదా ఏదైనా జరిగేది. సార్. ఎవడికి అది మన దగ్గర పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే మనకెందుకులే. అరే మనకెందుకులే రా ఈ దేశంలో ఈ పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమిలో పుట్టి మనం మన మన జాతిని, మన గౌరవాన్ని, మన దేశాన్ని అవమానిస్తుంటే నీకు బాధ్యత లేదా? అంటే ఎంతసేపు డబ్బులు సంపాదించేసుకొని బతుకుతావా? రేపొద్దున ఇంటికొచ్చి నరికేస్తారాళ్ళు. అప్పుడేం చేస్తావు? ఏం చేస్తావు అప్పుడు? అప్పుడు నీకెవడు హెల్ప్ చేయడు. ఎందుకంటే మనకు పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే హిందువులు ఇప్పుడు సో కాల్డ్ హిందూస్‌లో పక్కింట్లో ఏదైనా జరుగుతుంటే ఎవడు రాడు గదా! మనకెందుకులే ఎళ్ళిపోతాం రోడ్డు మీద. ఎంత దౌర్భాగ్యం అండి. ఉండాలి గదా! ఇంగిత జ్ఞానం ఉండాలి. ఏదైనా ఒక పక్కింట్లో ఏదైనా జరిగితే మనం వెళ్ళాలిగా. ఆళ్ళ కష్టం ఏంటో తెలుసుకోవాలా. అందరు సొసైటీలో బతుకుతున్నాం. అది ఏమీ లేదు. ఎంతసేపు నేను, నా సంసారం, నా పిల్లలు, నా డబ్బు మన మన మనకు రాలేదు గదా! మనకు రావడం కాదు ఎప్పుడో దేశం మీద పడతారు. అయిపోయింది కదా! 800 సంవత్సరాలు నరకం అనిపించాంగా వీళ్ళతోటి. కొన్ని వేల గుళ్ళు పోయినాయి గదా! ఈ భారతదేశం ఇంకోటి తెలుసా మీకు? బ్రిటిషర్స్ మనకు చేసిన మన దగ్గర దొంగతనం చేసిన బంగారం గాని, ఇంకోటి గాని మొత్తం పట్టుకెళ్ళిపోయింది మనం లెక్కేసొస్తే $45 ట్రిలియన్. అబ్బా! 45,00,000 కోట్లు మన దగ్గర మోసం చేసి పట్టుకుపోయి, మన దగ్గర పరిపాలించి పట్టుకుపోయింది. ఏం ఎవడికి ఈ చరిత్ర తెలీదు. అసలు దేశానికి సరిహద్దులు ఎన్ని ఉన్నాయో తెలుసా మీకు? ఇది అఖండ భారతం. 15 దేశాలు మనది. అఖండ భారతం అంటే 15 దేశాలతో కూడుకున్నది అఖండ భారత్. ఎవడికి తెలుసు? కంబోడియా దగ్గర నుంచి తీసుకోండి. మలేషియా, సింగపూర్, అటు ఫిలిప్పైన్స్,
ఇటు ఇండోనేషియా, ఇలాగొచ్చేట్టుగా ఆఫ్ఘనిస్తాన్, ఇలాగొస్తే ఈజిప్టు, ఏ పార్ట్ ఆఫ్ రష్యా, ఇక్కడ టిబెట్, గిబెట్, పాకిస్తాన్ ఇవన్నీ వెళ్ళిపోయింది. శ్రీలంక 15 దేశాలు. బోర్డర్. దిస్ ఈస్ కాల్డ్ అఖండ భారత్. ఎవరికి తెలుసు? భారతదేశం అంతసేపు. ఆ కాశ్మీరే సరిగ్గా తెలియదు వీళ్ళకి. అసలు ఈ దేశానికి ఎన్ని వేల కిలోమీటర్ల బార్డర్లు ఉన్నాయి? ఒక రాజకీయ నాయకుడు తెలుసా? చెప్పమానండి ఎవడన్నా. నేను చెప్పినట్టుగా స్పాట్గా చెప్పమానండి చూస్తా. 4250 కిలోమీటర్లు బంగ్లాదేశ్ తోటి, 3300 పాకిస్తాన్ తోటి ఉంది, 3600 ఏమో అతను పాకిస్తాన్ చైనా తోటి, మొత్తం కలిపితే 11,450 ఎన్నో ఉన్నాయి. ఒక 10 ఇటు ఇటు 11,000 కిలోమీటర్లు. సరిహద్దులు తెలియదు, ఏమీ తెలియదు, రాజకీయం గురించి మాట్లాడతారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? దేశ సరిహద్దులు తెలియని నువ్వు, అసలు దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో తెలియదు నువ్వు రాజకీయ నాయకుడు ఏంట్రా? అలా నాకు తెలియక అడుగుతా. అందరూ అని కాదు సుమా, మహానుభావులు, దెర్ ఆర్ గ్రేట్ పీపుల్, గ్రేట్ నాయకులు ఉన్నారు ఇక్కడ, అన్ని చోట్ల ఉన్నాను. బట్ మోస్ట్లీ మనం ఎక్కడ దెబ్బతిన్నాం? 60% ఈ టైప్ ఆఫ్ పీపుల్. ఆవేదన మీ ఆవేదన అండి, ఇది నా బాధ అనిపించేస్తుంది కదా. ఎంత బాధ అనిపిస్తుంది. దేశ సరిహద్దులు తెలియదు, దేశం గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు సమానత్వం అంటావు. ఏంటి సమానత్వం? ఎక్కడుంది సమానత్వం? వాట్ ద హెల్ యూఆర్ టాకింగ్? చాలా సీరియస్ మ్యాటర్స్, అంటే చర్చ జరగాల్సిన మ్యాటర్స్. బట్ ఇంటర్వ్యూ కాబట్టి కాస్త లిమిటేషన్ ఉంది. మనం మళ్ళీ ఒక్కసారి సినిమాల విషయానికి వద్దాం. నేను 2 సినిమాల గురించి మీతో ఇంటర్వ్యూ ముందే అనుకున్నాను, ఈ 2 సినిమాల గురించి చాలా పర్టికులర్గా మాట్లాడదామని. సో ఫస్ట్ మూవీ వచ్చేసి గాయన్ సార్, ఆర్జీవి గారు, జగత్ బాబు గారు హీరో, ఆర్జీవి డైరెక్షను. అందులో మీది ఎస్ఐ క్యారెక్టర్. అవును. అయితే శివకృష్ణ అనగానే డైలాగ్ డెలివరీ కానీ, ఆ డైలాగ్ ఫోర్స్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. డైలాగ్ చంపేస్తారు. బట్ ఫస్ట్ టైం నాకు వేరియేషన్ కనిపిస్తుంది గాయన్ సినిమాలో. ఆ డెన్లోకి వెళ్తారు, ఆ విలన్ ఆపుతాడు, ఏం మాట్లాడరు. జగత్ బాబు దగ్గరికి వెళ్తారు, నేను అరెస్ట్ చేస్తున్నాను అంటారు. అక్కడ ఏం నేరుగా స్టేషన్కి తీసుకొస్తారు. అంటే ఆ లుక్ కానీ ఇంటెన్సీ తప్పించి డైలాగ్స్ చాలా తక్కువ ఉంటాయి. అద్భుతమైన రోలు. ఆర్జీవితో ఆ రోజుల్లో ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తారు? అందరితో అలాగే ఉందండి. నేను ఐ డోంట్ స్పీక్ మచ్. నేను ఏ డైరెక్టర్ అన్నా ఫస్ట్ నా క్యారెక్టరేషన్ ఏంటి, నా లిమిటేషన్స్ అని అడుగుతాను. ఇప్పుడు నేను ఇందాక రైటర్ ఎలాగైతే ఫస్ట్ హీరో సినిమాకి, సెకండ్ హీరో ఎవరు అంటే ఆ డైరెక్టర్ హీరో. మోల్డ్ చేసి అందరినీ చూపించి, అలాగే కెమెరామెన్, నెక్స్ట్ ఆ ఫిజికల్గా యాక్ట్ చేసే మనం హీరో. ఇప్పుడు సపోజ్ రైటర్ గొప్పగా సినిమా తీయలేదు, డైరెక్టర్ చెడగొట్టాడు, ఈ సినిమా ఆడుతుందా? ఆడదుగా. అప్పుడు నీ హీరోయిజం ఏమైంది? మరి నువ్వు అంత గొప్ప హీరో ఎందుకు ఆడలేదు నువ్వు సినిమా? నా లాజిక్ వచ్చింది. సో ఐ రెస్పెక్ట్ ఫస్ట్ దర్. అట్లాగే డైరెక్టర్స్, క్రియేటివ్ డైరెక్టర్ వర్మ అనేది నో డౌట్ ఈజ్ ఎ క్రియేటివ్ డైరెక్టర్. నేను ముందే అడిగా, నా లిమిటేషన్స్ చేసాము. నాకు ఇంకెవరు, నాకు సజెషన్ ఎవరు సార్ చెప్పింది? నేను బాలయ్య ఇంకా ఏదైతే నాకు మీటర్ ఇచ్చాడో అలా వెళ్ళిపోతాను అంతే. ఇప్పుడు మీరు చెప్తుంటే అసలు అప్పుడు ఆ సీన్ నాకు పెద్దగా గుర్తు రావట్లే, అది ఏమో అలా చేశాను నాకు తెలియట్లేదు. నాకు నేను లిమిటేషన్ చూసుకుంటే ఇంక వెళ్ళిపో. ఇప్పుడు దానికి మంచి ఉదాహరణ నాకు బాగా గుర్తున్నది చెప్తా. జయం సినిమా. ఇప్పుడు మీరు చెప్పింది గాయం నాకు అంత గుర్తు రావట్లే, సారీ. అది 90లో చేశాను, అది 1991లో. 2002లో జయం చేశాను, అది గుర్తుంది నాకు. ఇప్పుడు ఏం చేశాను నాకు తెలియదు. అప్పుడు నేను సెన్సార్ బోర్డు చైర్మన్, ఫెడరేషన్ చైర్మన్, ఈ రేంజ్లో ఉన్నాను అప్పుడు పార్టీలో. అప్పుడు ఎవరో వచ్చి జైన్లో నన్ను ఫస్ట్ టైం నేను ఫాదర్ వేషం వేశాను జైన్ సినిమాలో. సదా ఫాదర్. ఎవరో వచ్చి అడిగి, అన్న నువ్వు వెళ్ళొద్దు, తెక్లోడు తేజ తెక్లోడు కొట్టాడు అన్న, మొన్న 2 ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు కొట్టాడు, తెక్లోడు నీ రేంజ్ ఏంటన్నా వాడు. వాటిని డైరెక్టర్ ఎందుకు కొడతాడు? నువ్వు ఎంత విసిగించకపోతే వాడు చేయి చేసుకుంటాడు. అసలు మాటర్స్ చెప్తాను, అది ఏం సరదానా? కొట్టడం సరదానా? సో ఒకళ్ళు చెప్పిన మాట ఉండొచ్చు కొద్దిగా, దాంట్లో కొద్దిగా గొప్ప, బట్ అది మనం షుడ్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అప్పుడు నేను కోపం వచ్చి, ఇలా ఇటువంటి వాళ్ళ దగ్గర యాక్ట్ చేయాలి, ఛాలెంజ్, ఇది ఛాలెంజ్గా ఉంటుంది అని. సేమ్ నా దేశంలాగే ఇక్కడ డబ్బులు కూడా పెద్దగా ఏం అడగలే, ఆడేదో ఇస్తే ఇచ్చాను. తేజ నేను చేస్తున్నాను సినిమా, నాకు అక్కడ ఛాలెంజ్. అక్కడ ఫస్ట్ సీన్ నాకు రాళ్ళపల్లికి ఏదో పెళ్లి ముహూర్తం, అమ్మాయి గురించి ఏదో సీను. తేజ వచ్చి పాపం చాలా మీరు హీరోగా చేసినప్పుడు నేను చిన్నగా ఉన్నాను సార్ మీ దగ్గర, ఏదో పాపం అంతా ఓకే అమ్మ, ఇప్పుడు నువ్వు యువర్ ద డైరెక్టర్, ఇప్పుడు ఏంటి ఎలాగంట, ఈ డైలాగ్ ఇది అన్నాడు.
అంటే నాకు ఎవడో హింట్ ఇచ్చాడు కదా! అని ముందే జాగ్రత్తగా ఉంటాం. మన జాగ్రత్తలో మనం ఉండాలా. ఏది నిజం మనకు తెలీదు. ఆ డైలాగ్ 3 మీటర్లు చెప్పాను. ఓకే. సేమ్ డైలాగ్‌ని ఇలా చెప్తే ఎలా ఉంటుంది? రెండోది చెప్తే ఎలా? మూడోది ఎలా? ఆ రెండోది మీ క్యారెక్టర్ అండి అన్నాడు. పట్టేసుకున్నాడు. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఈస్ సచ్ ఎ గ్రేట్ పర్సన్, గ్రేట్ డైరెక్టర్. సినిమా అయ్యే వరకు కూడా నాకు ఒకసారి వచ్చి ఇలా చేయండి అని చెప్పలా. హ్మ్. చెప్పలా. సజెషన్ కూడా ఇవ్వలేదు. హ్మ్. ఎందుకు? మరి మీరంతా అతని గురించి అలా చెప్పారు కదా! ఆయనకొక క్లారిటీ ఉంది. మీకొక క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ నువ్వు పట్టుకోవాలా. హ్మ్. ఎప్పుడు ఆర్టిస్టు డైరెక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు, ఆ డైరెక్టర్ క్లారిటీ నువ్వు పట్టుకోకపోతేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈవెన్ 'వరం' దగ్గర కూడా అంతే. హ్మ్. మరి మీరు చూసారా ఎప్పుడన్నా తేజ గారు కొట్టడం సెట్‌లో? అసలు ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు చూడలేదు. అసలు ఇంకోటి ఆ జూనియర్ ఆర్టిస్ట్‌ని ఏమన్నా కొట్టినట్టున్నాడు. అంతే ఆర్టిస్ట్‌ని కొట్టడం కాదు. ఏదో కోపం మీద ఏంట ఏదో చేసుండొచ్చు. అసలు నాకు తెలియక అడుగుతున్నా డైరెక్టర్ ఎందుకు బ్యాడ్ అవుతాడు? అసలు ఎందుకు కొడతాడండి? హ్మ్. నాకు తెలియదు. నువ్వు ఆ జూనియర్ ఆర్టిస్ట్ విసిగించేసి ఉంటారు. ఏదో జరిగుంటుంది. హ్మ్. జరిగింది. జరిగిన ఇన్సిడెంట్ మాత్రం జరిగింది. అది మాత్రం ఒప్పుకుంటున్నాను నేను. హ్మ్. బట్ మనం కూడా ఆలోచించాలి కదా! ఏం సరదా అతనికి. 'వరం' దగ్గరికెళ్ళాను. క్రియేటివ్ డైరెక్టరు అడిగారు. నేను అడిగాను. ఎలా కావాలన్నా? ఇలా కావాలన్నాడు. మరి ఏ రోజు నాకు సజెషన్ ఇవ్వలా. హ్మ్. ఆయనకొక క్లారిటీ ఉంది. మీకొక క్లారిటీ ఉంది. ఇదే కాదు. నేను యాక్ట్ చేసినప్పుడు ఒక 70, 80 మంది డైరెక్టర్ల దగ్గర ఎవరు అసలు మళ్ళీ నాకు సజెషన్ ఇవ్వలేదు. సో, అది ఆర్టిస్ట్ చేతిలో ఉంటది. అంటే ఇచ్చుంటే ఏదో అక్కడ అక్కడ ఆగిపోయింది ఇలా రా అనేది అలాగే తప్ప, ఆ క్యారెక్టరైజేషన్ డైలాగ్ దగ్గర ఎక్కడ నాకు చెప్పలా. నేనేంటంటే ఫస్టు ఆర్టిస్ట్ అనేవాడు ఏం నేర్చుకోవాలంటే, డైరెక్టర్‌కి ఏం కావాలో అది తెలుసుకో. హ్మ్. ఫస్ట్ డైరెక్టర్‌కి ఏం కావాలో అది తెలుసుకో. రైటర్ ఏం చెప్పాడో అది అర్థం చేసుకో. ఆ భావన ఏంటి? అతని ఉద్దేశ్యం ఏంటి? ఆ ఉద్దేశ్యం అవన్నీ కూడా డైరెక్టర్ చెప్తాడుగా మనకి. అవును. రైటర్ చెప్పింది. ఫీడింగ్ ఇస్తాడు. ఫాలో అయిపోడు. సింపుల్. అయితే నాకు ఇంకో సినిమా సార్. అసల గూస్ బంప్స్ వచ్చిన సీన్స్ మీవి. 'చెన్నకేశవరెడ్డి.' అవునండి. చాలా అబ్బా! మంది చెప్తారు. చాలా ఏమి మంది. క్యారెక్టర్ సార్. చాలా మంది చెప్తారు అది. నేను కడపలో ఒకసారి ఎందుకో పని మీద ఎళ్ళా. హ్మ్. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చేసినప్పుడు మాకేం తెలీదు. చేసుకెళ్ళిపోతాం. దాని ఇంపాక్ట్ ఇంత ఉంటుందా? హ్మ్. అక్కడ హోటల్ బాయ్స్ 10 మందొచ్చారు. హ్మ్. సార్ మా బాలయ్య బాబుకి భలే హెల్ప్ చేశారు సార్ మీరు ఆ డైలాగులు సార్. నేను అనుకున్నాను నిజంగా సినిమా మీడియా ఎంత ఇంపాక్ట్ చేస్తుంది వాళ్ళకి డైలాగులు. ఇప్పుడు దానంతా మళ్ళీ అక్కడ ఇప్పుడు మీరు చెన్నకేశవరెడ్డి అన్నారు. అక్కడ మళ్ళీ శివకృష్ణ చెప్పాడు. కరెక్టే. కానీ ఎవరు ఆలోచించింది? రైటరు. రైటర్. ఆడిని మర్చిపోతున్నారు అందరూ గూడా. హ్మ్. డైలాగ్ రాసిన మహానుభావుడు ఎవడో. అండ్ షార్ట్ కూడా సార్ మీరు బాలకృష్ణ గారిని గుర్తుపెట్టినప్పుడు మీకు ఆ విగ్రహం గుర్తొస్తా ఉంటది. పులివెందుల్లో చూసిన అవును. విగ్రహం గుర్తు. పులివెందుల విగ్రహం. పులివెందులకు సంబంధించిన విగ్రహానికి రౌండ్ ట్రాలీ తిరుగుతా ఉంటది. అవును. నెక్స్ట్ బాలకృష్ణ గారికి రౌండ్ ట్రాలీ. అవును. ఆ ఎమ్మడే కట్ షాట్ మీకు రౌండ్ ట్రాలీ. ఈ 3 ఆబ్జెక్ట్స్‌కి రౌండ్ ట్రాలీ అలా తిరగతానే ఉంటది. కట్ 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 షాట్. అసలు ఏవి టేకింగ్ గాని, ఏవి రైటింగ్ గాని. అదేనండి ఇప్పుడు వినాయక్ ఎంత వండర్‌ఫుల్ డైరెక్టర్. ఆ రైటరు రాసింది ఆయన మోల్డ్ చేసుకున్నాడుగా. హ్మ్. ఆయన టేకింగ్ ఇప్పుడు రైటర్ గొప్పగా డైలాగ్ రాసాడుగా. నంబర్ 1 హీరో అతనేగా. నెక్స్ట్ వినాయకే కదా హీరో. నేను ఫిజికల్‌గా హీరో. హ్మ్. నేను ఏది చేసినా అలాగే చేస్తా. నేను ఏది చేసినా అంతే. ఎప్పుడు కూడా సినిమాలో యాక్ట్ చేసేవాడు థర్డ్ హీరో నా దృష్టిలో సార్. బేసికల్‌గా. ఫస్ట్ హీరో రైటర్, సెకండ్ హీరో డైరెక్టర్. నేను ఇప్పటికి నిన్న కాక మొన్న చేసింది కూడా అట్లాగే ఫీల్ అవుతాను. సో, ఆ చెన్నకేశవరెడ్డి షూట్‌లో బాలకృష్ణ గారితో మీకున్న ఏదన్నా అయ్యో! మూమెంట్స్ షేర్ చేయండి సార్. ఆ మూమెంట్ అంటే బోలాశంకర్ అండి ఫాదర్ లాగా. హ్మ్. ఫాదర్ లాగా బోలాశంకర్ ఏముండదు. కొద్ది కోపం వస్తుంది ఒక్కోసారి. హ్మ్. డామ్ డూమ్ అని తిడతాడు. ఏముండదు మనసులో ఏముండదు. హ్మ్. ఏముండదు. మళ్ళీ చిన్న పిల్లోడిలాగా మన దగ్గరకొచ్చి మన మీద జోకులేసి మనతో కూర్చుంటా ఉంటాడు. హుహు. అంటే ఏంటంటే ఒక్కొక్కసారి చిరాకు పట్టొచ్చు. అది వేరే విషయం. బట్ ఓవరాల్‌గా ఈజ్ బోలాశంకరుడే ఒక రకంగా చెప్పాలంటే. అది రామారావులో చూశాను కొద్దిగా. హ్మ్. ఆయన అంటే భయం, టైగరు అది కాళ్ళకి ఏముండదు దానికి. అంత భయపెడతారు అసలు ఆయన దగ్గర ఏముండదు. నేనే ఉదాహరణ. నన్ను ఎలా ట్రీట్ చేశాడు, ఏం చేశాడు అనేది నేనే ఉదాహరణ దానికి. మహానుభావుడు. ఈయనైతే ఇంక మరి అది ఇంక అసలు మాట్లాడటం మొదలెట్టాడంటే ఇంక మన సాయంకాలం దాకా మనకి మాట్లాడుతూనే ఉంటాడు. 4 సినిమాలో, 5 సినిమాలు చేసినట్టున్నారు చేశాను. కదా! మొన్నొకటి చేశాను 'వీరసింహారెడ్డి.' అవును. అది యాక్చువల్‌గా భలే గమ్మత్తు అది. నేను సినిమాల్లో కూడా గెస్ట్ వేషాలేయను. ఎంత పెద్ద హీరో అయినా గెస్ట్ వేషాలేయను. హ్మ్. అంటే చాలా అద్భుతంగా 2 డేస్ అయినా ఆ క్యారెక్టర్‌లో దమ్ముంటే కానీ చేయను. మా మేకప్ మ్యాన్ ఫోన్ చేసి చెప్పాడు.
సార్ ఒక గెస్ట్ వేషం ఉందన్న, ఏ బుద్ధి లేదంటే నీకు, నేను చేయను కదా, అసలు గెస్ట్ వేషాలే చేయను. అలా కాదండి బాలకృష్ణ అన్నారు, మరి ఆ మాట ముందు చెప్పలేదా అన్న. ముందు చెప్పొచ్చు కదా, నాకు ఇష్టమైన హీరో, మా ఫ్యామిలీ కదా. ఒకరోజే ఒక పూట చేశాను అంతే. అక్కడ అంటే ఇంక తెలుగులో సామెత ఉండదు, ఇష్టం ఉంటే కష్టం ఉండదు. మనకి ఇష్టమైన వ్యక్తి దగ్గర కష్టం ఉండదు. అంటే నాకు తెలియక అడుగుతున్నాను. మీకు ఫైనాన్షియల్‌గా ఏమన్నా క్రైసిస్ వచ్చిందా లైఫ్‌లో? బాగా అంటే చాలా. దేనివల్ల సార్? అంటే మనకి ఇప్పుడు ఏంటంటే ఇక మనం వెనక ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే చాలా రకాలుగా ఇప్పుడు అన్నీ పోగొట్టుకున్నాను కదా. అప్పుడు ఇక్కడ రావటం వల్ల అక్కడ ఫ్యాక్టరీ కొద్ది ప్రాబ్లం వచ్చింది. అలా అది అక్కడ లాసు. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో నేను డబ్బులు నాకు డిమాండ్ ఉన్నా డిమాండ్ చేయను. ఇది ఒక పెద్ద లాసు. అడగను. తర్వాత ఇస్తానంటే ఓకే వదిలేసి, ఇవన్నీ చాలా ఉన్నాయి. పార్ట్ ఆఫ్ ద గేమ్. చాలా లాస్. యాక్చువల్గా నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన దానికన్నా పోయింది ఎక్కువ నాకు. సినిమా వల్ల. సినిమా వల్ల పోయింది ఎక్కువ నాకు. ఎన్ని కోట్లు ఉంటుంది సార్? ఇక దానికి లెక్కలేదు. సరే, ఇప్పుడు ఇంకొక లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, బట్ సీరియస్ క్వశ్చన్. శివకృష్ణ మళ్ళీ సినిమాల్ని ప్రయారిటీగా తీసుకొని ట్రావెల్ అవ్వబోతున్నాడా? శివకృష్ణ ప్రయారిటీ ఏంటి ఇప్పుడు? ఇప్పుడు సినిమాలే చేయాలన్న ఉందా? ఎందుకంటే ఇప్పుడు రేపు 2008 జూలైకి 50 years కంప్లీట్ అవుతుంది. 28 సారీ 2028. 47 కదా నేను వచ్చింది 1978 కదా. ఆ లెక్కేసుకుంటే 28కి 50 years. ఇప్పుడు నేను సినిమాలు తగ్గినాయి. ఇప్పుడు నేను పెద్దగా ఏదన్నా మంచి సినిమా ఉంటే వేస్తున్నాను. ఈ మధ్య 2 సినిమాలు చేసి నిన్న మొన్న ఎప్పుడు అసలు టీవీలో అయితే నాకు ఇష్టం ఉండదు, నేను చేయను. కానీ ఈ మధ్యన క్యారెక్టర్ ఆ ప్రొడ్యూసర్ కూడా చాలా బ్యూటిఫుల్ ప్రొడ్యూసరు, బొల్లు శ్రీనివాసరావు గారని. అతను టీవీ ప్రొడ్యూసర్. రుణానుబంధం అనే ఒక సీరియల్ తీస్తున్నాడు. నేను టీవీ అడిగితే నేను చేయను అన్నాను. నేను అసలు సినిమాలోనే గెస్ట్ వేషాలు వేయను, టీవీకి ఎక్కడ చేస్తాను సార్ అన్నాను. ఆ శ్రీనివాస్ అనే అతను నిర్మాత, బొల్లు శ్రీనివాస్ అనుకుంటా ఆయన పేరు. ఆయన భలే ఇచ్చాడు నాకు. అలా నన్ను ఎన్లైటన్ చేసి చెప్తే నాకు వింటాను నేను. కరెక్ట్. అది క్యారెక్టర్ బాగుండాలి, కథ బాగుండాలి. ఆయన చెప్పుకొచ్చాడు 2 డేసే వేషం సార్, ఏం అబద్ధం వల్ల 2 డేసే వేషం. కానీ ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఇది, మీరే చేయాలి. అసలు మీరు సినిమాలు ఎక్కువ చేయట్లేదని బ్యాడ్ నేమ్ ఉంది, మీరు అన్నీ ఒప్పుకోవట్లేదు, టీవీలు చేయట్లేదు. కనీసం ఈ రకంగా మీరు కనపడితే అయ్యో ఈ వేషం శివకృష్ణ ఎందుకు వదులుకున్నామని అందరూ అనుకుంటారు. ఇలా అలా చెప్పుకొచ్చాడు నాకు. అసలు అలా చెప్పినంత మాత్రం చేయను, అది వేరే విషయం అనుకోండి, మొండోండి కదా. కానీ క్యారెక్టర్ అద్భుతం. అదే ఇందాక మీకు ఫోటో చూపెట్టా, చేశాను. వండర్ఫుల్, వెరీ గుడ్. అసలు చాలా కాస్ట్లీగా అసలు సినిమాలకు తీశాడు. అలా ఉండాలండి, మనకు హ్యాపీగా ఉండాలి. డబ్బు అనేది పక్క పెట్టండి. యాక్చువల్గా యాజ్ ఏ ఆడియన్గా మాకు కూడా మీ విషయంలో కడుపు నిండలేదు. ఎందుకంటే శివకృష్ణ స్టామినాకి, రేంజ్కి తగ్గ అన్ని నెంబర్ ఆఫ్ సినిమాలు తెలియదు. సినిమాలే కదండి, నేను ఈ టీవీ ముఖంగా చెప్పొద్దంటే నేను ఆకలితో ఉన్నా. ఇప్పుడు ఆకలితో ఉన్నారు. చాలా ఆకలితో ఉన్నా 10-15 ఏళ్ళ నుంచి. నేను చేసిన మొదట్లో చేసిన క్యారెక్టర్ నాకు పట్ల స్టిల్ నాకు 70 years ఓపెన్గా చెప్తున్నా. కానీ నా ఎనర్జీ లెవెల్స్ నేను ఇంకా చెయ్యాలి. ఈ 2-3 సంవత్సరాల్లో అసలు దుమ్ము, అసలు మళ్ళీ ముందడుగు, నా దేశం, అటువంటి క్యారెక్టర్లు చేయాలని లోపల కోరిక ఉంది. అది మొన్న టీవీలో కొద్దిగా టు సమ్ ఎక్స్టెంట్ వచ్చింది. ఇప్పుడు 2 సినిమాలు చేయబోతున్నా, సేమ్ అదే లెవెల్ క్యారెక్టర్స్. ఒక ఆల్రెడీ లవ్ జిహాద్ మీద చేశాను ఒకటి సినిమా, చెప్పాను, నా ఫోటో కూడా చూపెట్టాను. అది కూడా గెస్ట్ వేషం అయినా అంటే 3 days వేషం అయినా కూడా నాకు నా అనుకున్నది లవ్ జిహాద్ని నేను వ్యతిరేకిస్తాను. నేను చెప్పాను కదా, అది చేశాను. ఇదేమో ఒక జమీందారీ టైపు, అది చాలా అద్భుతమైన వేషం చేశా. ఇప్పుడు నేను చేయబోయే 3 కూడా ఒకరిదానికి ఒక సంబంధం లేదు. సూపర్ సార్, మేము కూడా వెయిటింగ్. అండ్ ఒక్క విషయం క్లారిటీ ఇవ్వండి. మీరే అన్నారు 70 years అని చెప్పేసి, బట్ ఎంత స్ట్రాంగ్గా, ఎంత హెల్తీగా కనిపిస్తున్నారంటే సూపర్ ఉన్నారు మీరు. మీ ఫుడ్ సీక్రెట్ ఏంటి? ఫుడ్ డైట్ ఏంటి? నేను అప్పుడు హీరోగా చేసినప్పుడు కూడా 45 ఏళ్ళ నుంచి నేను బయట ఫుడ్ తిన్నాను, జంక్ ఫుడ్ తిన్నాం, ఐస్ క్రీమ్ తిన్నాం, కూల్ డ్రింక్స్ తాగను. చిన్నప్పటి నుంచి అలవాటు. సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత అవి కూడా లేవు. సినిమా మెడ్రాస్ ఉన్నప్పుడు ఇంటి నుంచే భోజనం. ఓకే. ఇక నైట్ ఏదో పొలకాలు తింటాం. నా మొదటి నుంచి ఏంటంటే వర్క్ ఉంటే ఇంకా అలా అన్నం కూడా తిన్నాం. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే షూటింగ్స్ వెళ్ళినా కూడా ఇంకోటి ఏంటంటే సభ చెప్పటం,
ఈ 47 సంవత్సరాల్లో నేను ఎప్పుడు టిఫిన్ చేయలేదు షూటింగ్లో. టిఫిన్ చేయలేదా? ఆ! ఈ రోజుకి చేయలేదు. అంటే 47 సంవత్సరాలు కూడా నేను ఆర్టిస్ట్‌గా వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా టిఫిన్ చేయలేదు ఎక్కడ కూడా. ఓకే. ఇంట్లోనే చేసొస్తా. ఓకే. ఇంట్లోనే. నా ఫుడ్ అంతా ఇంట్లో ఫుడ్డే, నేను బయట ముట్టుకోను. హ్మ్. బయట బిర్యానీ అసలు ఏ దగ్గర రానివ్వను. పెరుగన్నం తింటాను. మధ్యాహ్నం షూటింగ్‌లో ఉంటే ఒక కప్పు పెరుగన్నం తింటాను. హ్మ్. మిగతా వంటలు కూడా ఆ! తక్కువే. నైట్ పులకాలు, నాన్ వెజ్ కూడా పెద్ద తింటాం కానీ అది ఇంట్రెస్ట్ హ్మ్. ఉండదు. దాని జాగ్రత్తలు తీసుకుంటాను. హ్మ్. రైస్ ఎక్కువ తినను. ఏముంది కదా, రాగి జావ ఈ మధ్యన బాగా ఒక 2, 3 ఇయర్స్ నుంచి బాగా మొదలెట్టా. ఓకే. మార్నింగ్ ఎగ్, రాగి జావ, మధ్యాహ్నం రాగి ముద్ద, ఇంత పెరుగన్నం. హ్మ్. అంతా రాగే కదా, ఇట్స్ మొత్తం బలమే కదా అంతాని. స నైటు పులక, 2 పులకాలు అంతే. అది జంక్ ఫుడ్లు తిన్నాం. ఈ బయట ఏదో బర్గర్స్ అంటారు, పిస్తాలు ఏ అంటారు. ఇప్పుడు నిజంగా నాకు తెలియదు అవి. హ్మ్. ఎప్పుడో మా మనవడాలు తింటుంటే ఏదో ఇంత ముక్క ఏదో టేస్ట్ ఎలా ఉంది తింటాం తప్ప. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఏ హోటల్స్ ఉన్నాయి, నేను పుట్టి పెరిగింది ఇక్కడ. హ్మ్. అప్పుడు మా రోజుల్లో ఏంటంటే తాజ్మహల్ హోటల్ ఒకటి ఉండేది మాకు హ్మ్. ఉడిపి హోటల్. ఇప్పుడు అన్నీ పెద్ద పెద్ద హోటల్స్ వచ్చింది. నాకు ఏమీ తెలియదు అసలు. మా ఏరియాలో ఏ హోటల్లో ఏముంటుందో కూడా నాకు తెలియదు. స వెళ్ళను, దాని కారులోంచి దిగను. హ్మ్. ఇప్పుడు 3 అయినా 4 అయినా ఇంటికి వెళ్ళి బయట ముట్టుకోను. ఒక్క టీ ఒకటి ఉంది బ్యాడ్ హ్యాబిట్. హ్మ్. కొద్దిగా 2, 2:30 అయితే ఇలా మీరు ఎక్కడన్నా ఉంటే పక్కన ఆపి కొద్దిగా నీట్గా ఉందని టీ తాగుతాను. స ఇంకోటి ఏంటంటే పచ్చిమిరకాయ బజ్జీలు అంటే ఇష్టం. ఆ! ఎప్పుడన్నా 20 రోజులకి 30 రోజులకి ఆ 2 బయట వేసినారు అక్కడ కూడా నీట్‌గా ఉన్నాడో లేదో చూసుకుని 2 పచ్చిమిరకాయ బజ్జీలు తింటాను. ఓకే. ఇక బయట జంక్ ఫుడ్ తినను. బయట రానివ్వను, దగ్గరికి రానివ్వను. పిల్లలు ఏదో తింటా ఉంటారు ఊరికే. అంటే దీన్ని ఏమంటారని అడుగుతా. ఏదో చెప్తారు, అది ఏదో హ్మ్. ఏదో పేర్లు, ఆ పేర్లు కూడా నాకు రావు. పిజ్జానో, బర్గరో. ఏదో చెప్తారు. మొక్కి అసలు ఏంటి ఎలా ఉంటుందో చూద్దాం అని అంటారు. అదేదో ఓహో ఇదిలాగా ఉంటుందా, ఓకే. ఐస్ క్రీమ్ తినను. కోకో కోలాలు, కూల్ డ్రింకులు తాగను. ఎండాకాలం కూడా తాగను. హ్మ్. తాగను. సూపర్ సార్. సూపర్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మనం ఓన్లీ సినిమా విషయాలు మాత్రమే మాట్లాడుకోనుంటే ఇంటర్వ్యూ మామూలు ఇంటర్వ్యూ అండి అది. బట్ మీరు ఇప్పుడు జనరేషన్‌కి తెలియని ఎన్నో గొప్ప విషయాలను చెప్పారు. అవన్నీ నిజంగా తెలుసుకోవాల్సిన విషయాలు. అండ్ అలాగే మీ అంటే లైఫ్ జర్నీ నేను కూడా. ఇప్పుడు మీకు చెప్పినవన్నీ కూడా ఆవేదనతో చెప్పిన మాటలు ఇవన్నీ. సార్. అంటే నా పర్సనల్‌గా వదిలేయండి. నా పర్సనల్‌గా ఏమి నేనేం పాపడం ఇది కాదు. నన్నేం వాడు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. బట్ అందరికీ చేతులెత్తి నమస్కరించిందండి. ఏ దేశంలో పుట్టావో, ఏ రకం మాతృదేవో భవ అని చెప్పాను. మన పూర్వీకులు స్త్రీని ప్రకృతితో పోల్చారు. సార్. షీ ఈజ్ ఎ రీప్రొడక్టివ్ ఆర్గన్. మగవాడు బిడ్డ పుట్టడానికి సహకరించొచ్చు కానీ కనడు. ఆ 9 మాసాలు ఆ కనడు. తల్లే గదా! సనుపాలు ఇవ్వడు. తల్లి ప్రకృతి. ప్రకృతే మన దైవం. సార్. ప్రకృతి మన దైవం. అందుకే చెట్టుకు పూజిస్తాం. ఈ ఎదవలకి తెలీదు చెట్టు కూడా పూజిస్తారు మీరు అంటాడు. హ్మ్. ఆ చెట్టు లేకపోతే, ఆ ప్రకృతి లేకపోతే, ఆ చెట్టు కాయలు కాయకపోతే నువ్వెక్కడ ఉన్నావురా? ఆక్సిజన్ గాని. అందుకే మేము పూజిస్తాంరా. హ్మ్. ఆ గంగామాత, గంగ నీళ్ళు లేకపోతే నువ్వు ఎలా బతుకుతారా? దేవుడు గంగకి నమస్కారం పెడుతుంది. నీకు ఏం తెలుసురా పిచ్చ నా కొడుకా అని. దానికి బూతులు వస్తాయి నాకు. అయితే ఏం తెలియకుండా మాట్లాడతారు. ప్రకృతిలో బతుకుతున్నాం. ఆ ప్రకృతి మన ఆరాధ దైవం. తల్లిని గౌరవించాలా. అలాగే నువ్వు సంపాదించుకో, మేము కాదనట్లా. పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, ఈ దేశంలో పుట్టావు. ఈ దేశంలో చనిపోయే లోపు మనం ఏదో ఒకటి చేయాలి కదా! సార్. ఓకే. దేశానికి సేవ చేయాల్సినంత మనం గొప్పోళ్ళం కాదు. కానీ మన చుట్టుపక్కల మనకు తెలిసినోళ్ళు ఉంటారు కదా! పేదోడు, చిన్నోడు, ఉంజోడు, ఎవడెవరో పేదోడు. కొద్దిగా, అవును. కొద్దిగా చెయ్యి ఇవ్వటం. ఏదో వాడికేదో ఆర్థికంగా ఇబ్బందున్నా, ఆర్థికం లేదు. ఏదో అన్నం లేదు. అదన్నా. ఇప్పుడు ఇంట్లో పెద్ద పెద్ద పార్టీలు జరుగుతుంటాయి. చూశాను, చాలామంది చూశాను. అది పట్టుకెళ్ళి రోడ్డు మీద పోసేస్తారు తప్ప, అవన్నీ పెట్టుకుని ఒక్కసారి అలా రోడ్డు మీదకెళ్తే ఎంతమంది అన్నం లేకుండా ఉన్నారు. సార్. ఆ పని చెయ్యి. ఆ పని చేసావంటే నువ్వు దేశ సేవ చేసినట్టే. సార్. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ ద పీపుల్. అంటే నేను ఎప్పుడు ఏ టీవీలో ఇంత నేను విశ్లేషంగా, ఇంత ఎమోషనల్‌గా ఇంత నేను మాట్లాడలా. బట్ గ్రేట్ వర్డ్స్ సార్. గ్రేట్ వర్డ్స్. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, నాకింత 2 గంటలు ఇక్కడ కూర్చున్నా నాకు నష్టం ఏం, నాకు రూపాయి నష్టం లేదు నాకు. కానీ నేను చేసింది ఆచరించి చెప్తున్నాను మీకు. కరెక్ట్. నేనేదో చెప్పేసి నేను చేయట్లా. ఆచరించి చెప్తున్నా. అట్‌లీస్ట్ ఒక దేశభక్తి, హైందవ ధర్మం, మన మతం ఏంటి, మన ధర్మం ఏంటి, మనం ఏం చెప్పారు పెద్దలు. తర్వాత కొద్దిగా పౌరుషం ఉండాలి మనిషి అన్నోడికి. చీమునెత్తనం ఉండాలి. మనల్ని ఎవడో తిడుతుంటే నా నోరు మూసుకొని మనకెందుకు వెళ్ళిపోతున్నావు అంటే, నా దృష్టిలో నపుంసకుడే. అబ్బా! నీకు ఆ పౌరుషం లేనోడు ఎందుకురా బతకటం నువ్వు అసలు? ఇది చాలా తప్పుడు మాట మాట్లాడాను. నన్ను క్షమించండి. నపుంసకుడు అనే మాట నాకు వచ్చేసింది. ఆవేశంలో వచ్చేసింది. అరే సార్. నాకెందుకంటే ఏమంటే అది పక్కోడి సమస్య నీకెందుకంట?
అది మన సమాజం పక్కోటి సమస్య మనం తెలుసుకోవాలా. మనం వీలైతే మనం వెళ్ళి హెల్ప్ చేయాలా. జాతిని అవమానించి, మతాన్ని అవమానించి, అవమానించే కూడా ఏమీ అవ్వట్లేదంటే మీరు నపుంసకులో మరి ఏమంటారో నాకు తెలియదు. మీరంటే ఇప్పుడు ఎవరిని అంటున్నానంటే ఎవరినన్ను కాదు నేను ఇక్కడ పాయింట్. ఎవరైతే అంటకుండా వెళ్ళి దూరంగా వెళ్ళిపోతున్నారో, అంటే నేను ఒక వ్యక్తిని కాదు. అర్థమవుతుంది సార్. నేను ఆవేదన నుంచి వచ్చే ఎందుకు ఈ మాట అంటున్నానంటే కొద్దిగా అన్నా పౌరుషం వస్తుందేమో. సార్ కొద్దిగానే పౌరుషం వచ్చి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలా, మన జాతిని మనం కాపాడుకోవాలా, మన ఇతిహాసం, మన పురాణాలు, ఇవన్నీ వేదాలు, ఇవన్నీ మనకు వచ్చిన ఆస్తులు, మన పూర్వీకులు మనకి ఇచ్చిన వరాలు, ఇవన్నీ కాపాడుకోవాలంటున్నాను. అంతే తప్ప నేను ఎవరిని తిట్టలేదు. దయచేసి అది వ్యక్తిగతంగా తీసుకోకుండా మమ్మల్ని అన్నాడని మీ అందరికీ నమస్కారం. నేను అలా అంటే ఆవేదన, రియాక్షన్ రావట్లేదు సొసైటీలో, అది నా బాధ. అందుకని నిజంగా చాలా థ్యాంక్ యూ సార్. గ్రేట్ వర్డ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.